సో ఈరోజు 10th క్లాస్ సంబంధించి యాసిడ్స్ బేసిస్ సాల్ట్స్ అనే లెసన్ చెప్పుకున్నాము. యాసిడ్స్ అంటే ఏంటి, బేస్ అంటే ఏంటి? యాసిడ్స్ ఆర్ సోర్ టు టేస్ట్ అండ్ టర్న్ బ్లూ లిట్మస్ టు రెడ్. యాసిడ్స్ అనేవి రుచికి పుల్లగా ఉండి బ్లూ లిట్మస్ పేపర్ని రెడ్గా మారుస్తాయి. బేసిస్ ఆర్ సోపీ టు టచ్ బిటర్ టు టేస్ట్ అండ్ టర్న్ రెడ్ లిట్మస్ టు బ్లూ. అంటే బేస్ అనేవి సబ్బులాగా జారిపోయే గుణాన్ని కలిగి ఉండి చేదుగా ఉండి రెడ్ లిట్మస్ పేపర్ని బ్లూగా మారుస్తాయి. సో ఇక్కడ యాక్టివిటీ 1 తీసుకున్నట్లయితే దీంట్లో కొన్ని శాంపిల్స్ మనం తీసుకొని వాటి యొక్క నేచర్, అది యాసిడ్స్ ఆఫ్ బేస్ టెస్ట్ చేయాలంటే ఇక్కడ HCl ఉంది, మనకి రెడ్ లిట్మస్తో ఎలాంటి చేంజ్ లేదు, నో చేంజ్. కాబట్టి బ్లూ లిట్మస్ని రెడ్గా మార్చింది. అంటే ఏవైతే బ్లూ లిట్మస్ రెడ్గా మారుస్తాయో అవి ఏంటి, యాసిడ్స్. అంటే HCl ఒక యాసిడ్ అవుతుంది. అట్లాగే యాసిడ్స్ అనేవి ఫినాఫ్థలిన్లో కలర్లెస్గా ఉంటాయి. మిథైల్ ఆరెంజ్ రెడ్ కలర్ని ఇస్తుంది. సెకండ్ H2SO4 HNO3 కూడా సేమ్ ఇస్తున్నాయి. కాబట్టి ఈ ఫస్ట్ 3 కాంపౌండ్స్ ఏంటి, యాసిడ్స్ అవుతాయి. అంటే యాసిడ్స్ అనేవి రెడ్ లిట్మస్ పేపర్ని ఎలాంటి చేంజెస్ని చూపించవు, బ్లూ లిట్మస్ పేపర్ని రెడ్గా మారుస్తాయి. ఫినాఫ్థలిన్ కలర్లెస్గానే ఉంటుంది అండ్ మిథైల్ ఆరెంజ్లో రెడ్గా ఉంటుంది. ఇక NaOH, KOH, NH4OH ఇవన్నీ బేసెస్. కాబట్టి OH మైనస్ అయాన్ ఉన్నాయన్నీ కూడా అర్హీనియస్ ప్రకారం బేసెస్. కాబట్టి ఇవి రెడ్ లిట్మస్ పేపర్ని బ్లూగా మారుస్తాయి, బ్లూ లిట్మస్ని ఎలాంటి చేంజ్ చేయవు. అండ్ ఫినాఫ్థలిన్ని పింక్ కలర్లోకి మారుస్తాయి, మిథైల్ ఆరెంజ్ని ఎల్లో కలర్లోకి మారుస్తాయి. అంటే ఈ టేబుల్ బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే యాసిడ్స్ అనేవి బ్లూ లిట్మస్ని రెడ్గా మారుస్తాయి, బేసిస్ అనేవి యాసిడ్స్ అనేవి రెడ్ లిట్మస్ని బ్లూగా మారుస్తాయి, బేసిస్ అనేవి బ్లూ లిట్మస్ని రెడ్గా మారుస్తాయి. ఫినాఫ్థలిన్ కలర్ అనేది యాసిడ్లో కలర్లెస్గా ఉంటుంది, బేస్లో పింక్గా ఉంటుంది. మిథైల్ ఆరెంజ్ కలర్ అనేది యాసిడ్లో రెడ్గా ఉంటుంది, బేస్లో ఎల్లోగా ఉంటుంది. సో ఈ విధంగా మనం యాసిడ్స్ బేసిస్ని టెస్ట్ చేయవచ్చు. యాక్టివిటీ 2 వచ్చేసి కొన్ని చాప్డ్ ఆనియన్ పీసెస్ తీసుకొని ఒక ప్లాస్టిక్ బ్యాగ్లో ఉంచేసి దాంతోపాటు కాటన్ క్లాత్ నుంచి మనం ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో ఉంచినట్లయితే ఆ క్లాత్ స్ట్రిప్స్ని చిన్న చిన్న స్ట్రిప్స్గా కట్ చేసుకుంటే అవి యాసిడ్ బేసిస్ని టెస్ట్ చేయడానికి యూజ్ అవుతాయి. చాప్డ్ ఆనియన్స్ని క్లాత్తో పాటుగా ప్లాస్టిక్ బ్యాగ్లో ఉంచి ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో ఉంచినట్లయితే వాటిని చిన్న చిన్న స్ట్రిప్స్గా కట్ చేసుకుంటే అవి మనకి యాసిడ్ లేదా బేస్ని ఇండికేట్ చేయడానికి యూజ్ అవుతాయి. ఇవి ఎలా అంటే స్మెల్ బేస్ చేసుకొని యూజ్ అవుతాయి. కలర్ చేంజ్ అనేది ఉండదు. మామూలుగా మిథైల్ ఆరెంజ్, ఫినాఫ్థలిన్ ఇండికేటర్స్ ఏమో కలర్ చేంజ్ని బట్టి మనకి ఇండికేటర్స్ అని చెప్పేసి వాటిని అంటాము. అవి కలర్ ఇండికేటర్స్. ఇవేమో స్మెల్ బట్టి వచ్చాయి. కాబట్టి ఇలా స్మెల్ బట్టి ఇచ్చే యాసిడ్ బేస్ని ఐడెంటిఫై చేసేటువంటి ఇండికేటర్స్ని ఓల్ఫాక్టరీ ఇండికేటర్స్ అని చెప్పేసి పిలుస్తాము. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఆనియన్స్ అనేవి ఒక ఎగ్జాంపుల్. వాటితో పాటుగా వెనిలా ఎసెన్స్ అండ్ క్లో ఆయిల్ కూడా ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ఇక్కడ చూసినట్లయితే ఎసిడిక్ మీడియంలో, బేసిక్ మీడియంలో ఆనియన్స్, వెనిలా ఎసెన్స్, క్లో ఆయిల్స్ అనేవి ఎలా చేంజ్ అవుతాయని చూస్తే యాసిడ్స్లో ఆనియన్స్ స్మెల్ అనేది అలాగే ఉండిపోతుంది, అంటే ఆర్డర్ రిటైన్డ్. వెనిలా ఎసెన్స్లో కూడా ఆర్డర్ రిటైన్డ్ అలాగే ఉండిపోతుంది. క్లో ఆయిల్లో కూడా ఆర్డర్ అలాగే, సేమ్ ఆర్డర్ అలాగే ఉండిపోతుంది. బేసిక్ మీడియంలో వచ్చేసి ఆనియన్స్కి నో ఆర్డర్, అంటే ఆ స్మెల్ అనేది పోతుంది, ఆనియన్ స్మెల్ అనేది బేస్లో పోతుంది, వెనిలా ఎసెన్స్లో కూడా పోతుంది. దీంట్లో ఆర్డర్ అనేది చేంజ్ అవుతుంది. అంటే ఇంతకుముందు యాసిడిక్ మీడియంలో ఉన్నటువంటి ఆర్డర్ మాత్రం ఉండకుండా ఇంకో కొత్త రకమైనటువంటి ఆర్డర్ అనేది దానికి వస్తుంది. సో ఈ విధంగా మనకి ఓల్ఫాక్టరీ ఇండికేటర్స్, అంటే స్మెల్ బేస్ చేసుకొని మనకి యాసిడ్ బేస్ చెప్పేటువంటి ఇండికేటర్స్ని ఓల్ఫాక్టరీ ఇండికేటర్స్ అని చెప్పేసి మనం పిలుస్తాము. యాక్టివిటీ 3 వచ్చేసి 10 ml ఆఫ్ డైల్యూట్ HCl తీసుకొని దానికి జింక్ గ్రాన్యూల్స్ యాడ్ చేసినట్లయితే ఏమవుతుంది. సో జింక్ గ్రాన్యూల్స్ యాసిడ్ తోటి రియాక్ట్ అయిపోయి సాల్ట్ ZnCl2 ప్లస్ హైడ్రోజన్ గ్యాస్ లిబరేట్ చేస్తాయి. అట్లాగే అదే మెటల్ని, జింక్ మెటల్ని మనం బేస్తో రియాక్ట్ చేసినా కూడా మనకు సేమ్ సాల్ట్, హైడ్రోజన్ వస్తుంది. కాకపోతే యాసిడ్తో వచ్చే సాల్ట్ వేరు, ఇక్కడ బేస్తో వచ్చే సాల్ట్ వేరు. సాల్ట్ వేరే కానీ హైడ్రోజన్ గ్యాస్ లిబరేషన్ మాత్రం కామన్గా ఉంటుంది. అంటే దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ఒక మెటల్ని మనం యాసిడ్ లేదా బేస్తో ట్రీట్ చేసినట్లయితే మనకి ఖచ్చితంగా సాల్ట్ వస్తుంది, దాంతోపాటు హైడ్రోజన్ గ్యాస్ లిబరేట్ అవుతుంది. ఇక్కడ హైడ్రోజన్ గ్యాస్ లిబరేట్ అవుతుందా లేదా ఎలా తెలుస్తుంది మనకంటే, సో ఈ డెలివరీ ట్యూబ్ ఏదైతుందో దాన్ని సోప్ వాటర్లోకి మనం ఉంచినట్లయితే అందులోంచి వచ్చే బబుల్స్ అనేవి ఇక్కడ ఒక బర్నింగ్ మ్యాచ్ స్టిక్ పెట్టినట్లయితే పాప్ సౌండ్ తోటి దాన్ని ఆర్పేస్తుంది. ఆ పాప్ సౌండ్తో ఆర్పేయడం దేన్ని ఇండికేట్ చేస్తుంది అంటే హైడ్రోజన్ గ్యాస్ లిబరేషన్ని ఇండికేట్ చేస్తుంది. అంటే హైడ్రోజన్ గ్యాస్ మాత్రమే మా ఫ్లేమ్ని పాప్ సౌండ్ తోటి ఆర్పేస్తుంది. దీన్ని బట్టి మనకి అది హైడ్రోజన్ గ్యాస్ అని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు యాక్టివిటీ 4 ఏంటంటే రియాక్షన్ ఆఫ్ యాసిడ్స్ విత్ కార్బొనేట్స్ అండ్ మెటల్ హైడ్రోజన్ కార్బొనేట్స్. కార్బొనేట్స్ అంటే మనం మామూలుగా CO3- 2 అయాన్ ఉన్న వాటిని కార్బొనేట్స్ అని,
బైకార్బోనేట్స్ లేదా హైడ్రోజన్ కార్బోనేట్స్ అంటే HCO3- అయాన్ అన్న వాటిని హైడ్రోజన్ కార్బోనేట్స్ లేదా బైకార్బోనేట్స్ అని చెప్పేసి పిలుస్తాం. ఇక్కడ మెటల్గా మనం సోడియం కానీ పొటాషియం కానీ ఏదైనా తీసుకోవచ్చు. ఇక్కడ ఎగ్జాంపుల్గా సోడియం కార్బోనేట్ Na2CO3, సోడియం బైకార్బోనేట్ NaSCO3 మనం తీసుకోవచ్చు. ఇక్కడ ఎక్స్పెరిమెంటల్ సెటప్ ఈ విధంగా ఉంటుంది. ఒక టెస్ట్ ట్యూబ్ని తీసుకొని దాంట్లో మెటల్ కార్బోనేట్ అంటే సోడియం కార్బోనేట్ కానీ మెటల్ బైకార్బోనేట్ అంటే సోడియం బైకార్బోనేట్ కానీ మనం దీంట్లో తీసుకొని దాన్ని థిసెల్ ఫనెల్ ద్వారా దానికి డైల్యూట్ HClని యాడ్ చేసినట్లయితే ఈ రెండు రియాక్ట్ అయిపోయి మనకి ఈ విధంగా రియాక్షన్స్ ఈ విధంగా వస్తాయి. దాంట్లో మనకి NaCl సాల్ట్ ప్లస్ దాంతోపాటుగా వాటర్ ప్లస్ CO2 అనేది ఫామ్ అవుతుంది. అంటే ఇక్కడ CO2 గ్యాస్ అనేది లిబరేట్ అవుతుంది. CO2 గ్యాస్ లిబరేట్ అవుతుందా లేదా అనేది ఎలా తెలుస్తుంది మనకి అనేది చెప్తాను మీకు నేను. అయితే ఇక్కడ CO2 గ్యాస్ ఎక్కువ ఫామ్ అయితే థిసెల్ ఫనెల్ ద్వారా మనకి కొంత గ్యాస్ అనేది బయటికి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ప్రెజర్ ఎక్కువ కాకుండా ఆ వెసల్ అనేది బ్లాస్ట్ అవ్వకుండా ఉండడానికి కూడా కొంతవరకు థిసెల్ ఫనెల్ హెల్ప్ చేస్తుంది. అండ్ HClని కూడా యాడ్ చేయడానికి డైరెక్ట్ HCl లాంటి ఏదైనా కెమికల్ని యాడ్ చేయడానికి కూడా థిసెల్ ఫనెల్ యూజ్ అవుతుంది. సో ఈ ఫామ్ అయ్యే CO2 గ్యాస్ అని మనకి ఎలా తెలుస్తుంది? ఎలాగో కలర్లెస్ CO2 అనేది కలర్లెస్ గ్యాస్. ఆ కలర్లెస్ గ్యాస్ అనేది CO2నా లేకపోతే హైడ్రోజనా లేకపోతే ఇంకేదైనా వేరే గ్యాస్ అనేది ఎలా తెలుస్తుంది మనకి అంటే CO2 గ్యాస్ ఎప్పుడైతే మనం మామూలుగా లైమ్ వాటర్ సొల్యూషన్లోకి COH ట్వైస్ కాల్షియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ని మనం లైమ్ వాటర్ సొల్యూషన్ ఉంటాము. లైమ్ వాటర్ సొల్యూషన్లోకి ఎప్పుడైతే CO2 గ్యాస్ని పంపిస్తామో ఆ మామూలు వైట్గా ఉన్నటువంటి లైమ్ వాటర్ కాస్త మిల్కీ వైట్ కలర్లోకి మారిపోతుంది. అక్కడ జరిగే రియాక్షన్ని మనం ఈ విధంగా చూడవచ్చు. ఇక్కడ చూస్తే CO2 గ్యాస్ ఏదైతుందో COH ట్వైస్ అంటే ఏంటిది? లైమ్ వాటర్. సో లైమ్ వాటర్లోకి CO2 గ్యాస్ని పంపించినట్లయితే అది కాస్త ఒక మిల్కీ వైట్ కలర్లోకి మారిపోతుంది. అలా మారడానికి కారణం ఏంటంటే అక్కడ కాల్షియం కార్బోనేట్ అంటే లైమ్ స్టోన్ అనేది ఫామ్ అవుతుంది. ప్లస్ దాంతోపాటుగా వాటర్ కూడా వస్తుంది. తక్కువ క్వాంటిటీలో CO2ని మనం పంపించినప్పుడు ఇలా మిల్కీ వైట్ కలర్ అనేది వస్తుంది. మిల్కీ వైట్ కలర్ వచ్చినా కూడా మనం ఇంకా CO2ని పంపిస్తూనే ఉన్నాం అనుకోండి, ఈ వైట్ PPT CaCO3 అండ్ H2 ఏవైతే ఉన్నాయో మిక్చర్ అవుతుందో దానికి మనం ఇంకా ఎక్కువ CO2ని పంపించినట్లయితే మిల్కీ వైట్ వచ్చిన తర్వాత కూడా CO2ని పంపించినట్లయితే అది కాస్త దాంతో రియాక్ట్ అయిపోయి కాల్షియం బైకార్బోనేట్గా మారిపోతుంది. కాల్షియం కార్బోనేట్ అనేది వాటర్లో డిజాల్వ్ కాదు, కానీ కాల్షియం బైకార్బోనేట్ అనేది వాటర్లో డిజాల్వ్ అవుతుంది. కాబట్టి ఆ మిల్కీ వైట్ కలర్ అనేది డిసప్పియర్ అయిపోతుంది. కాబట్టి మనం ఏంటి ఇక్కడ ఓన్లీ మిల్క్ వైట్ కలర్ రాగానే దాన్ని ఆపేయాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ ఏదైతే నార్మల్గా వైట్లో ఉన్నటువంటి లైమ్ వాటర్ ఏదైతుందో మిల్కీ వైట్లోకి మారడానికి కారణం ఏంటంటే CO2 గ్యాస్. కాబట్టి ఈ రియాక్షన్లో కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ లిబరేట్ అయిందని చెప్పేసి మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. అయితే దీన్ని మనం జనరల్ రియాక్షన్ కింద రాయాలనుకుంటే ఎలా రాయొచ్చు అంటే మెటల్ కార్బోనేట్ ఆర్ బైకార్బోనేట్ అంటే మెటల్ కార్బోనేట్ కానీ బైకార్బోనేట్ తీసుకొని ఏదో ఒక యాసిడ్తో రియాక్ట్ చేసినట్లయితే అది కాస్త సాల్ట్ ప్లస్ వాటర్ ప్లస్ CO2ని ఇస్తుంది. అంటే యాక్టివిటీ 4 బట్టి మనకి ఏం తెలుస్తుందంటే ఒక మెటల్ కార్బోనేట్ అది ఏ మెటల్ అయినా కావచ్చు, మెటల్ కార్బోనేట్ లేదంటే బైకార్బోనేట్ తీసుకొని ఏదో ఒక యాసిడ్ అది HCl కావచ్చు, H2SO4 కావచ్చు, HNO3 కావచ్చు ఏదో ఒక యాసిడ్తో రియాక్ట్ చేసినట్లయితే అది కాస్త సాల్ట్ని ఇస్తుంది. అంటే దానికి కరస్పాండింగ్ సాల్ట్ ఇస్తుంది. అంటే మనం సోడియం తీసుకుంటే సోడియం సంబంధించిన సాల్ట్, పొటాషియం కార్బోనేట్ అలాంటివి తీసుకుంటే పొటాషియం సంబంధించిన సాల్ట్ వస్తుంది. ప్లస్ దాంతోపాటుగా వాటర్ CO2 అనేవి వస్తాయి. సో ఇక యాక్టివిటీ 5 వచ్చేసి న్యూట్రలైజేషన్ రియాక్షన్, యాసిడ్ బేస్ న్యూట్రలైజేషన్ రియాక్షన్. సో ఏదైనా ఒక యాసిడ్ని మనం బేస్తో ట్రీట్ చేస్తే సాల్ట్ ప్లస్ వాటర్ అనేది ఇస్తుంది ఇక్కడ. ఎందుకంటే అర్హీనియస్ ప్రకారం యాసిడ్ అంటే ఏంటి? H+ అయాన్ ఇచ్చేదాన్ని యాసిడ్ అని, అర్హీనియస్ ప్రకారం బేస్ అంటే OH- అయాన్ ఇచ్చేదాన్ని బేస్ అని చెప్పేసి మనం పిలుస్తాము. సో యాసిడ్ నుంచి H+ అయాన్, బేస్ నుంచి OH- అయాన్ రెండు కలిసి వాటర్ని మనకి ఫామ్ చేస్తాయి. ఇక రిమైనింగ్ H+ కాక మిగతా భాగం ఏదైతుందో యాసిడ్లో అలాగే OH కాక మిగతా భాగం ఏందో బేస్లో ఆ రెండు కలిసి సాల్ట్ని మనకి ఫామ్ చేయడం జరుగుతుంది. ఇలాంటి రియాక్షన్ మనం యాసిడ్ బేస్ న్యూట్రలైజేషన్ రియాక్షన్ అని చెప్పేసి అంటాం. మనకి దీనికి ఎగ్జాంపుల్గా ఏం తీసుకోవచ్చు అంటే HCl అనే యాసిడ్ NaOH అనే బేస్తో రియాక్ట్ అయ్యి NaCl అనే సాల్ట్ని ప్లస్ వాటర్ని ఇస్తుంది ఇక్కడ. సో ఈ రియాక్షన్ని మనం ఎలా ఐడెంటిఫై చేయొచ్చు? దీని న్యూట్రలైజేషన్ జరుగుతుందా లేదని ఎలా తెలుసుకోవచ్చు అంటే ఫస్ట్ మనం NaOH లాంటి ఒక బేస్ని మనం తీసుకొని దానికి ఇండికేటర్ కలిపితే, ఎగ్జాంపుల్గా మనం ఫినాఫ్థలిన్ ఇండికేటర్ కలిపామనుకోండి, NaOH ఫినాఫ్థలిన్ ఇండికేటర్ తోటి ఏం చేస్తుంది? పింక్ కలర్ని ఇస్తుంది. బేస్ కాబట్టి బేస్లో ఫినాఫ్థలిన్ ఎప్పుడు కూడా పింక్ కలర్ని ఇస్తుంది, యాసిడ్లో కలర్లెస్గా ఉంటుంది. కాబట్టి NaOH బేస్ కాబట్టి దీనికి ఫినాఫ్థలిన్ ఇండికేటర్ కలపగానే వెంటనే మనకి పింక్ కలర్ అనేది కనిపిస్తుంది. ఈ పింక్ కలర్కి మనం దీంట్లో కొనికల్ ఫ్లాస్క్లో తీసుకొని NaOHని బ్యూరెట్ ద్వారా HClని కలుపుతున్నాం అనుకోండి, కలుపుతూ ఉంటే ఏమవుతుంది? ఈ పింక్ కలర్ కొద్దిగా డిసప్పేర్ అయిపోతూ చివరికి ఒక ఎండ్ పాయింట్ దగ్గర మనకి ఖచ్చితంగా ఆ కలర్లెస్ అయిపోతుంది. ఎక్కడైతే కలర్లెస్ అయిపోతుందో అది న్యూట్రలైజేషన్ పాయింట్ అని చెప్పేసి మనం పిలుస్తాము. అక్కడ సరైన అమౌంట్లో మనకు బేస్కి యాసిడ్ అనేది యాడ్ అయిందని చెప్పేసి రియాక్షన్ని ఆపేయడం జరుగుతుంది. దాన్ని మనం న్యూట్రలైజేషన్ పాయింట్గా తీసుకుంటాము. దాన్ని యాసిడ్ బేస్ న్యూట్రలైజేషన్ ప్రాసెస్ అని చెప్పేసి మనం పిలవడం జరుగుతుంది. ఒకవేళ ఇక్కడ HCl యాడ్ చేస్తే కలర్లెస్ అయిపోతుంది, తిరిగి మళ్ళీ కొంత బేస్ యాడ్ చేస్తే ఏమవుతుంది? తిరిగి మళ్ళీ పింక్ కలర్ అనేది వస్తుంది ఇక్కడ. సో ఇలా మనకి
యాసిడ్ బేస్ న్యూట్రలైజేషన్ రియాక్షన్ జరిగిందా లేదా అనేది తెలుసుకోవడానికి ఇది ఒక హెల్ప్ చేస్తుంది. దీన్ని వేరే ఇండికేటర్ ద్వారా కూడా మనం టెస్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మిథైల్ ఆరెంజ్ తీసుకున్నాం అనుకోండి, మనం NaOHని కెమికల్ ఫ్లాస్క్ తీసుకొని మిథైల్ ఆరెంజ్ కలిపితే మామూలుగా మిథైల్ ఆరెంజ్ యాసిడ్లో రెడ్ కలర్ని, బేస్లో ఎల్లో కలర్ని చూపిస్తుంది. ఇక్కడ NaOHకి మనం మిథైల్ ఆరెంజ్ కలుపుతున్నాం కాబట్టి ఎల్లో కలర్ వస్తుంది. సో ఈ ఎల్లో కలర్కి మనం దీని కొనుగోలు క్లాస్లో తీసుకున్నాం కాబట్టి బ్యూరెట్ ద్వారా HCl యాసిడ్ మనం కలుపుతున్నట్లయితే ఏమవుతుంది, మెల్లమెల్లగా ఎల్లో కలర్ కాస్త ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర రెడ్ కలర్లోకి మారిపోతుంది. ఎక్కడైతే రెడ్ కలర్గా మారిపోతుందో ఆ పాయింట్ని మనం ఎండ్ పాయింట్ కింద కన్సిడర్ చేసుకొని జరుగుతుంది. సో అది న్యూట్రలైజేషన్ పాయింట్ అని చెప్పేసి పిలుస్తాం. ఈ విధంగా మనం యాసిడ్ బేస్ న్యూట్రలైజేషన్ రియాక్షన్ మనం చూడవచ్చు. యాక్టివిటీ 6 వచ్చేసి రియాక్షన్ ఆఫ్ యాసిడ్స్ విత్ మెటల్ ఆక్సైడ్స్. నార్మల్గా మనకి మెటల్ ఆక్సైడ్స్ అంటే ఏంటి, ఒక మెటల్ ఆక్సిజన్తో కలిసి ఫామ్ చేసే కాంపౌండ్స్ని మెటల్ ఆక్సైడ్స్ అని చెప్పేసి పిలుస్తాము. ఎగ్జాంపుల్గా సోడియం అనేది ఆక్సిజన్తో కలిసి సోడియం ఆక్సైడ్ ఫామ్ చేస్తుంది. సోడియం ఒక మెటల్ కాబట్టి Na2O అనేది ఒక మెటల్ ఆక్సైడ్ అవుతుంది. సోడియం అనేది +1 ఉంటుంది కాబట్టి 2 సోడియమ్స్ ఒక ఆక్సిజన్తో రియాక్ట్ అవుతాయి. అదే మెగ్నీషియం ఆక్సైడ్ అయితే MgO అని తీసుకుంటాము. సో ఈ మెటల్ ఆక్సైడ్స్ అనేవి బేసిక్ ఆక్సైడ్స్, అంటే బేసిక్ నేచర్ ఉంటుంది వాటికి. ఎలా చెప్తాము మెటల్ ఆక్సైడ్స్ బేసిక్ ఆక్సైడ్స్ అని అంటే, మెటల్ ఆక్సైడ్స్ని వాటర్ డిజాల్వ్ చేస్తే ఏవైతే వీటినైతే వాటర్ డిజాల్వ్ చేస్తే అవి బేసెస్ని ఇస్తాయో వాటిని బేసిక్ ఆక్సైడ్స్ అని చెప్పేసి అంటాం. Na2O వాటర్తో రియాక్ట్ అయితే దాంట్లో డిజాల్వ్ అయిపోయి అది కాస్త బేస్గా మారిపోతుంది. Na2O + H2 gives 2 NaOH. అంటే ఏ ఆక్సైడ్ అయితే వాటితో కలిసి బేస్ని ఇస్తుందో ఆ ఆక్సైడ్ని మనం బేసిక్ ఆక్సైడ్ అని చెప్పేసి పిలుస్తాము. బేసిక్ ఆక్సైడ్స్ యొక్క బేసిక్ నేచరే ఉంటుంది కాబట్టి అవి ఖచ్చితంగా యాసిడ్తో రియాక్ట్ అయిపోయి న్యూట్రలైజేషన్ రియాక్షన్ ఇస్తాయి. మామూలుగా ఏవైతే బేసెస్ యాసిడ్తో రియాక్ట్ అయ్యి సాల్ట్ వాటర్ని ఇస్తాయి, అట్లా బేసిక్ ఆక్సైడ్స్ కూడా యాసిడ్తో రియాక్ట్ అయ్యి సాల్ట్ అండ్ వాటర్ని ఇస్తాయి. ఇక్కడ మెటల్ ఆక్సైడ్ అంటే బేసిక్ ఆక్సైడ్ అని చెప్పాం కాబట్టి బేసిక్ ఆక్సైడ్ యాసిడ్తో రియాక్ట్ అయిపోయి సాల్ట్ అండ్ వాటర్ని ఇస్తుంది. ఇక్కడ ఎగ్జాంపుల్గా మనం Na2O తీసుకున్నట్లయితే Na2O అనేది HCl తోటి రియాక్ట్ అయిపోయి NaCl + వాటర్ని ఫామ్ చేస్తుంది. CO ఏదైతుందో H2SO4తో రియాక్ట్ అయ్యి CaSO4 + H2O ఫామ్ చేస్తుంది. ఈ Na2O CO అనేవి మనకి మెటల్ ఆక్సైడ్స్, బేసిక్ ఆక్సైడ్స్ కాబట్టి HCl H2SO4 లాంటి యాసిడ్తో రియాక్ట్ అయిపోయి NaCl CaSO4 లాంటి సాల్ట్స్ని ఇస్తూ అండ్ వాటర్ని కూడా ఫామ్ చేస్తాయి. యాక్టివిటీ 7 వచ్చేసి రియాక్షన్ ఆఫ్ బేసెస్ విత్ నాన్ మెటల్ ఆక్సైడ్స్. ఇంతకుముందు మెటల్ ఆక్సైడ్స్ బేసిక్ ఆక్సైడ్స్ అని చెప్పాం కదా, ఇప్పుడు నాన్ మెటల్ ఆక్సైడ్స్ అనేవి ఎసిడిక్ ఆక్సైడ్స్ అవుతాయి. అంటే మెటల్ కాకుండా వాటికి సంబంధించిన ఆక్సైడ్స్, కార్బన్ ఒక నాన్ మెటల్ కాబట్టి దాని ఆక్సైడ్ ఏంటి, కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్స్ అనేవి అవుతాయి. అయితే కార్బన్ మోనాక్సైడ్ అనేది నాన్ మెటల్, అది ఎసిడిక్ కాదు, కానీ కార్బన్ డైఆక్సైడ్ CO2 ఏదైతుందో ఇది వాటర్తో డిజాల్వ్ అయ్యి H2CO3 కార్బోనిక్ యాసిడ్ అంటే సోడాని ఫామ్ చేస్తుంది. ఏ నాన్ మెటలిక్ ఆక్సైడ్, ఏ ఆక్సైడ్ అయితే వాటర్తో కలిసి యాసిడ్ ఇస్తుందో దాన్ని మనం ఎసిడిక్ ఆక్సైడ్ అంటాం. కాబట్టి ఇది ఒక నాన్ మెటలిక్ ఆక్సైడ్ ఎసిడిక్ ఆక్సైడ్ అవుతుంది. కాబట్టి ఎసిడిక్ ఆక్సైడ్స్ యాసిడ్ నేచర్ ఉంటాయి కాబట్టి దే రియాక్ట్ విత్ బేసెస్ అండ్ ఫార్మ్ సాల్ట్ అండ్ వాటర్. సో నాన్ మెటలిక్ ఆక్సైడ్స్ ఎసిడిక్ ఆక్సైడ్స్ కాబట్టి అవి బేస్తో రియాక్ట్ అవుతాయి అండ్ సాల్ట్ అండ్ వాటర్ని ఇస్తాయి. ఇక్కడ ఎగ్జాంపుల్గా మనం తీసుకున్నట్లయితే CO2 నాన్ మెటాలిక్ ఆక్సైడ్ కాబట్టి NaOH లాంటి బేస్తో రియాక్ట్ అయ్యి Na2CO3 + వాటర్ని ఇస్తుంది. సల్ఫర్ ట్రైఆక్సైడ్ కూడా సల్ఫర్ ఒక నాన్ మెటల్ కాబట్టి దాని యొక్క ఆక్సైడ్ సల్ఫర్ డైఆక్సైడ్ తీసుకోవచ్చు, సల్ఫర్ ట్రైఆక్సైడ్ తీసుకోవచ్చు. సల్ఫర్ డైఆక్సైడ్ SO2 తీసుకున్నామో ఇక్కడ Na2SO3 సోడియం సల్ఫైట్ వస్తుంది. ఒకవేళ సల్ఫర్ ట్రైఆక్సైడ్ తీసుకుంటే Na2SO4 సోడియం సల్ఫేట్ అనేది దీంట్లో వస్తుంది. యాక్టివిటీ 8 చూద్దాము. దీంట్లో మనం ఒక అరేంజ్మెంట్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ ఒక బీకర్ మనం తీసుకోవాలి, దాంట్లో 2 గ్రాఫైట్ రాడ్స్ని ఈ విధంగా చూసినట్టుగా అరేంజ్ చేసి దానికి రెండింటికి ఒక AC ప్లగ్ కనెక్ట్ చేసి దాని ఒక బల్బుకి, అంటే కరెంట్ అనేది దాంట్లో సప్లై అవుతుందా లేదా తెలుసుకోవడం కోసం ఒక బల్బుని దానికి కనెక్ట్ చేయడం జరిగింది. ఇందులో మనం శాంపిల్ సొల్యూషన్స్ని మార్చాల్సి వస్తుంది. శాంపిల్ సొల్యూషన్ అంటే ఏంటి, మనం ఏ సొల్యూషన్ ద్వారా మనకు కండక్టివిటీని టెస్ట్ చేయాలనుకుంటున్నామో ఆ సొల్యూషన్ని మన శాంపిల్ సొల్యూషన్ అంటాం. ఫస్ట్ మనం గ్లూకోజ్ సొల్యూషన్ని శాంపిల్ సొల్యూషన్గా తీసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఎప్పుడైనా మనకి ఫిజిక్స్లో ఒక కరెంట్ అనేది బల్బ్ అనేది ఎప్పుడు వెలుగుతుంది అంటే సర్క్యూట్ పూర్తయినప్పుడు మాత్రం బల్బ్ అనేది వెలుగుతుంది. కాబట్టి ఇక్కడ 2 గ్రాఫైట్స్కి మధ్యలో ఉన్నటువంటి ఈ సొల్యూషన్ ఏదైతుందో ఇది ఒక మీడియం, ఇది ఒక లిక్విడ్ మీడియం. సో ఈ మీడియం అనేది కండక్టెన్స్ నేచర్ దానికి ఉంటేనే ఇక్కడ ఈ బల్బ్ అనేది వెలుగుతుంది. ఇక్కడ అంటే ఈ 2 గ్రాఫైట్స్ని కనెక్ట్ చేయడానికి ఇక్కడ ఉన్న లిక్విడ్ కూడా కండక్టివిటీ నేచర్ ఉన్నటువంటిది అయి ఉంటేనే మనకి సర్క్యూట్ అనేది పూర్తయి బల్బ్ అనేది వెలుగుతుంది. మనం గ్లూకోజ్ తీసుకున్నట్లయితే ఇక్కడ గ్లూకోజ్ సొల్యూషన్ శాంపిల్ సొల్యూషన్ కింద మనం గ్లూకోజ్ సొల్యూషన్ తీసుకున్నట్లయితే ఇక్కడ బల్బ్ అనేది వెలగదు. ఎందుకు బల్బ్ వెలగట్లేదు అంటే గ్లూకోజ్ అనేది అయాన్స్ విడిపోదు, ఎలా ఉందో అలాగే ఉండిపోతుంది. ఒక న్యూట్రల్ సొల్యూషన్ కాబట్టి అది ఎటువంటి కరెంట్ని దీని ద్వారా ప్రసరింపచేయదు. అట్లాగే ఆల్కహాల్ తీసుకున్నట్లయితే ఆల్కహాల్ కూడా దీంట్లో ఎటువంటి అయాన్స్ రిలీజ్ చేయదు, అయనైజేషన్ జరగదు కాబట్టి ఇది కూడా మనకి ఎటువంటి కరెంట్ చూపించదు. కానీ HCl లేదా H2SO4 లాంటి యాసిడ్ని
శాంపుల్గా తీసుకున్నట్లయితే. ఇక్కడ HCl H2SO4 మాత్రమే కాదు, NaOH లాంటి బేస్ కూడా మనం తీసుకోవచ్చు ఇక్కడ. సో దీంట్లో NaOH లాంటి సోడియం హైడ్రాక్సైడ్ లాంటి బేస్ కూడా ఏదైనా ఒక యాసిడ్ లేదా బేస్ మనం తీసుకున్నట్లయితే, లేదంటే సాల్ట్ కూడా మనం తీసుకోవచ్చు. సో వీటిని యాసిడ్ లేదా బేస్ లేదా సాల్ట్ని మనం దీంట్లో శాంపిల్ సొల్యూషన్లో తీసుకున్నట్లయితే ఆ యాసిడ్ బేస్ సాల్ట్స్ అనేవి ఏమవుతాయంటే అయనైజేషన్ అవుతాయి. ఇక గ్లూకోజ్ ఆల్కహాల్ లాగా అవి న్యూట్రల్ సొల్యూషన్స్ కావు కాబట్టి అయనైజేషన్ అవుతాయి. అంటే యాసిడ్ ఉంది అనుకో HCl, ఇప్పుడు H+Cl- అయాన్గా మారిపోతుంది. H2SO4 కాస్త H+HS4- అయాన్గా మారిపోతుంది. NaOH లాంటిది అయితేనేమో Na+OH- అయాన్గా మారిపోతుంది. సో ఈ విధంగా మనకి అట్లాగే సాల్ట్ కూడా తీసుకున్నట్లయితే NaCl తీసుకున్నట్లయితే Na+Cl- అయాన్గా మారిపోతుంది. అంటే యాసిడ్స్, బేసెస్, సాల్ట్స్ వీటికి సంబంధించినటువంటి ఆక్వా సొల్యూషన్స్ మనం శాంపిల్ సొల్యూషన్గా తీసుకున్నట్లయితే అవి అయోనైజేషన్ జరిగి అయాన్స్గా మారుతాయి అన్నట్టు. సో ఈ అయాన్స్ వల్ల ఏమవుతుంది మనకి ఇక్కడ కండక్టివిటీ అనేది వస్తుంది సొల్యూషన్కి. అందువల్ల 2 గ్రాఫైట్స్ అవుతాయి కూడా కనెక్ట్ అయ్యి ఈ సర్క్యూట్ అనేది పూర్తవుతుంది కాబట్టి బల్బ్ అనేది వెలుగుతుంది ఇక్కడ. అంటే ఈ యాక్టివిటీ 8 యొక్క ఉద్దేశం ఏంటి అంటే గ్లూకోజ్ ఆల్కహాల్ లాంటి న్యూట్రల్ సొల్యూషన్స్ అనేవి అయనేషన్ జరగదు కాబట్టి, అయాన్స్ రావు కాబట్టి అవి కరెంట్ని ట్రావెల్ చేయనివ్వవు దాని నుంచి. అదే HCl H2SO4 NaOH లేదా NaCl అంటే ఇలాంటి యాసిడ్స్, బేసెస్, సాల్ట్స్ లాంటివి ఏవైతే ఉన్నాయో అవి అయనేషన్ అవుతాయి కాబట్టి అయాన్స్ వల్ల ఏమవుతుంది ఇక్కడ కండక్టివిటీ అనేది జరుగుతుంది. దానివల్ల సర్క్యూట్ పూర్తయిపోయి బల్బ్ అనేది వెలుగుతుంది. అంటే దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే కండక్టివిటీకి కారణం ఏంటి ఇక్కడ అంటే అయాన్స్, అంటే అయనేషన్ ద్వారా వచ్చిన అయాన్సే కండక్టివిటీకి కారణం అనే విషయం దీన్ని బట్టి మనకి తెలుస్తుంది. అలాగే యాక్టివిటీ 9 వచ్చేసి మనం నార్మల్గా ఒక టెస్ట్ ట్యూబ్ తీసుకొని దానికి ఒక కార్కు నుంచి దానికి ఒక డెలివరీ ట్యూబ్ని ఈ విధంగా ఉంచినట్లయితే, సో దీని లోపల మనం H2SO4 అంటే యాసిడ్ని తీసుకొని దానికి కొంత సాల్ట్ NaCl లాంటి సాల్ట్ని యాడ్ చేస్తే ఏమవుతుంది. నార్మల్గా మనం యాసిడ్కి బేస్ని యాడ్ చేస్తే సాల్ట్ ప్లస్ వాటర్ అనేది ఫామ్ అవుతుంది అనే విషయం మనకు తెలుసు. కానీ ఇక్కడ యాసిడ్కి సాల్ట్ని యాడ్ చేస్తే ఏమవుతుంది అని చూస్తే ఇక్కడ యాసిడ్కి H2SO4కి NaCl లాంటి సాల్ట్ అంటే యాసిడ్ 1కి ఒక సాల్ట్ 1 యాడ్ చేస్తే తిరిగి ఇక్కడ డబుల్ డిస్ప్లేస్మెంట్ జరిగి, అంటే ఇక్కడ Na అనేది Hతో కానీ అంటే క్యాటయాన్తో కానీ లేదా Cl- అయాన్ SO4- అయాన్తో అయాన్తో కానీ రీప్లేస్మెంట్ జరుగుతుంది. ఇలా జరగగానే డబుల్ డిస్ప్లేస్మెంట్ అని చెప్పేసి అంటాము. జరిగి ఇక్కడ మనకి ఏమొస్తుంది కాంపౌండ్ HCl అండ్ దాంతోపాటు Na2SO4 వచ్చింది. అంటే ఇక్కడ HCl మరొక యాసిడ్, మనం తీసుకున్న యాసిడ్ ఏమో సల్ఫ్రిక్ యాసిడ్, మనకు వచ్చిన యాసిడ్ ఏమో హైడ్రోక్లోరిక్ యాసిడ్, మనం తీసుకున్న సాల్ట్ NaCl, మనకు వచ్చిన సాల్ట్ Na2SO4. అంటే ఒక యాసిడ్ని సాల్ట్తో మిక్స్ చేస్తే రియాక్షన్ జరుగుతుందా అంటే జరుగుతుంది, అది మరొక యాసిడ్ సాల్ట్ని ఇస్తుంది. ఇక్కడ రియాక్షన్లో యాసిడ్ ప్రొడ్యూస్ అవుతుందని చెప్పడానికి మనకి ప్రూఫ్ ఏంటి అన్నప్పుడు ఇక్కడ ఒక లిట్మస్ పేపర్, బ్లూ లిట్మస్ పేపర్ మనం తీసుకున్నట్లయితే, అయితే డ్రైగా ఉన్న బ్లూ లిట్మస్ పేపర్ తీసుకున్నట్లయితే ఇక్కడ HCl గ్యాస్ వస్తుంది కానీ ఇది డ్రై ఫామ్లో వస్తుంది ఇక్కడ. సో ఈ డ్రై HCl అనేది ఆ డ్రై లిట్మస్ పేపర్ పైన ఎలాంటి ఎఫెక్ట్ను చూపించలేదు. అందువల్ల ఏం చేయాలంటే అయితే HCl అన్న మాయిశ్చర్డ్ ఫామ్లో ఉండాలి, లేదంటే లిట్మస్ పేపర్ అన్న మాయిశ్చర్డ్ ఫామ్లో ఉండాలి. అప్పుడే అది రెండు ఒకదానికి ఒకటి హోల్డ్ అవుతాయి. అందువల్ల మనకి యాసిడ్ ఎలాగో డ్రైగా ఉంది కాబట్టి లిట్మస్ పేపర్ని మనం తడిపి అంటే వెట్గా ఉంచి మాయిశ్చర్డ్ లిట్మస్ పేపర్ని దాని దగ్గర ఉంచినట్లయితే ఈ డ్రై HCl ఎప్పుడైతే ఆ వెట్గా ఉన్నటువంటి మాయిశ్చర్డ్ లిట్మస్ పేపర్ మీదకి వెళ్తుందో వెంటనే అది దాని కలర్ని అంటే బ్లూ లిట్మస్ కలర్ని ఈ విధంగా రెడ్గా చేంజ్ వస్తుంది. అంటే మామూలుగా బ్లూ లిట్మస్ కలర్ని రెడ్గా చేంజ్ చేసేవి ఏంటివి అంటే యాసిడ్స్. అంటే బ్లూ టు రెడ్గా మారడానికి కారణము యాసిడ్స్. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, ఇక్కడ మనం యాసిడ్ ప్లస్ సాల్ట్ మనం తీసుకుంటే ఇక్కడ రియాక్షన్ జరిగి మరొక యాసిడ్ వచ్చింది. ఆ యాసిడ్ కూడా ఎలా వచ్చింది, గ్యాసెస్ ఫామ్లో వచ్చింది. గ్యాస్ని మనం లిట్మస్ పేపర్ పైన పట్టి ఉంచలేము కాబట్టి దాన్ని తడిపినట్లయితే ఆ తడి వల్ల గ్యాస్ మాలిక్యూల్స్ కొన్ని దాన్ని అంటుకొని పోయి ఉండడం వల్ల ఆ బ్లూ లిట్మస్ పేపర్ కాస్త రెడ్ కలర్లోకి చేంజ్ అయిపోతుంది. దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవచ్చు ఇక్కడ అంటే యాసిడ్ అనేది ఈ రియాక్షన్లో ప్రొడ్యూస్ అయిందని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ యాక్టివిటీ 10 తీసుకున్నట్లయితే వెన్ వాటర్ ఈజ్ మిక్స్డ్ విత్ యాసిడ్ ఆర్ బేస్. మామూలుగా మనం ఒక యాసిడ్ లేదా బేస్ని దాని యొక్క కాన్సన్ట్రేషన్ తగ్గించాలంటే ఏం చేస్తాం, దానికి కొంత వాటర్ని యాడ్ చేస్తాం. అంటే ఏదైనా యాసిడ్ లేదా బేస్కి వాటర్ మిక్స్ చేయడాన్ని ఆ డైల్యూషన్ ప్రాసెస్ అని చెప్పేసి అంటాం. అంటే డైల్యూషన్ ప్రాసెస్లో యాసిడ్ లేదా బేస్ యొక్క కాన్సన్ట్రేషన్ అనేది తగ్గిపోతుంది అనే విషయం మనకి తెలుసు. అలా ఎందుకు చేయాల్సి వస్తుంది అంటే కొన్నిసార్లు మనం రియాక్షన్ చేసేటప్పుడు కాన్సన్ట్రేటెడ్ యాసిడ్స్ని బేసెస్ని మనం కాన్సన్ట్రేటెడ్ ఫామ్లో ఉన్నప్పుడు ఆ యాసిడ్ని మనం యూజ్ చేస్తే కొంత హార్మ్ఫుల్గా ఉండొచ్చు. దాన్ని డైల్యూటెడ్ ఫామ్లోకి మార్చాలని మనం అనుకున్నట్లయితే దానికి ఏం చేయాలి ప్రాసెస్ అని అంటే, మనం మామూలుగా వాటర్ యాడ్ చేస్తే డైల్యూట్ అయిపోతుంది. కాకపోతే ఇక్కడ చూడండి, యాసిడ్ని మనం తీసుకొని దానికి వాటర్ని ఎప్పుడు కూడా యాడ్ చేయకూడదు, ఇది రాంగ్ ప్రాసెస్. సో వీ షుడ్ నాట్ యాడ్ వాటర్ డైరెక్ట్లీ టు ద యాసిడ్. డైరెక్ట్గా ఒకేసారి వాటర్ తీసుకొచ్చి యాసిడ్లో పోయకూడదు. అలా పోస్తే మనకి బీకర్ కూడా బ్లాస్ట్ అయిపోయి అంటే ఇది పగిలిపోయే అవకాశం ఉంటుంది, చాలా డేంజరస్. కాబట్టి ఇలా ఎప్పుడు కూడా చేయకూడదు.
ఇక్కడ వాటర్నే తీసుకొని వాటర్కి యాసిడ్ కలపాలి, అంటే రివర్స్ ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. అంటే యాసిడ్కి వాటర్ కలపకుండా వాటర్లోనే యాసిడ్ని పోయాలి. అది కూడా ఒకేసారి యాసిడ్ మొత్తాన్ని పోయకూడదు. మనం కొద్దిగా కొంచెం యాసిడ్ని పోయాలి, కొద్దిగా స్టీర్ చేయాలి, కాన్స్టెంట్గా స్టీర్ చేస్తూ మనం యాసిడ్ని కలపాల్సి ఉంటుంది. సో ఇలా కలుపుతున్నప్పుడు ఒక్కోసారి ఈ బీకర్ హీట్ ఎక్కిపోవచ్చు. సో అలా హీట్ ఎక్కినప్పుడు కొద్దిసేపు దాన్ని ఆపి తర్వాత మళ్ళీ కొంచెం కూల్ అయిన తర్వాతనే యాసిడ్ని కలపాలి, కానీ అలా హీట్ ఉన్నప్పుడు అలాగే కలపకూడదు. సో ఈ విధంగా మనం ఇదే ప్రాసెస్ని బేస్ కూడా అప్లై చేయొచ్చు. అంటే బేస్ కూడా మనం ఇట్లా బేస్కి డైరెక్ట్ వాటర్ కలపకుండా వాటర్లోనే బేస్ని కొంచెం వేయాల్సి ఉంటుంది. అంటే బేస్ విషయంలో కొంచెం అటు ఇటు మారినా పర్వాలేదు, కానీ యాసిడ్ విషయంలో మాత్రం ఖచ్చితంగా ఈ ప్రాసెస్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అంటే వాటర్కే మీరు యాసిడ్ని కలపాలి తప్ప యాసిడ్కి ఎప్పుడు కూడా వాటర్ మీరు కలపకూడదు. నెక్స్ట్ స్ట్రెంత్ ఆఫ్ యాసిడ్ ఆర్ బేస్. స్ట్రెంత్ అంటే ఏంటి? యాసిడ్ కొన్ని స్ట్రాంగ్ యాసిడ్స్ ఉంటాయి, కొన్ని వీక్ యాసిడ్స్ ఉంటాయి. అట్లాగే స్ట్రెంత్ ఆఫ్ బేస్ అంటే కొన్ని బేసెస్ స్ట్రాంగ్ బేస్ ఉంటాయి, కొన్ని వీక్ బేస్ ఉంటాయి. సో ఈ విషయం మనకు ఆల్రెడీ తెలుసు. ఎలా తెలుస్తుంది మనకి స్ట్రాంగ్ యాసిడ్ వీక్ యాసిడ్, స్ట్రాంగ్ బేసా వీక్ బేసా అనేది? అంటే స్ట్రాంగ్ యాసిడ్ వాటర్లో ఈజీగా అయనైజ్ అయిపోయి ఎక్కువ అయాన్స్ ఫామ్ చేస్తుంది, ఎక్కువ H+ అయాన్స్ ఇస్తుంది, ఈజీగా ఇస్తుంది. ఏవైతే H+ అయాన్ని వాటర్లో ఈజీగా ఇస్తాయో, ఫాస్ట్గా ఇస్తాయో, ఎక్కువ క్వాంటిటీలో ఇస్తాయో దాన్ని మనం స్ట్రాంగ్ యాసిడ్ అని చెప్పేసి, తక్కువ ఇస్తాయో వాటిని వీక్ యాసిడ్ అని చెప్పేసి ఉంటాము. అట్లాగే వాటర్లో OH- అయాన్స్ని ఫాస్ట్గా ఎక్కువగా ఇచ్చేటువంటి వాటిని స్ట్రాంగ్ బేస్ అని, తక్కువ ఇచ్చే వాటిని వీక్ బేస్ అని, స్లోగా ఇచ్చే వాటిని వీక్ బేస్ అని కూడా మనం పిలవడం జరుగుతుంది. ఇక్కడ ఇంతకుముందు ఆల్రెడీ ఇలాంటి యాక్టివిటీ చూసాము ఇది. సో ఇది గ్లూకోజు ప్లస్ ఆల్కహాల్ ప్లస్ యాసిడ్ తోటి యాక్టివిటీ మనం చూసాం. గ్లూకో ఆల్కహాల్ కండక్టివిటీ చూపించలేవు కాబట్టి అవి ఏంటి న్యూట్రల్ కాంపౌండ్స్ అని, యాసిడ్స్ ఆర్ బేస్ అనేవి కండక్టివిటీ చూపిస్తాయని చెప్పేసి మనం ఇంతకుముందు చూసాము. సేమ్ అదే యాక్టివిటీ, అదే డయాగ్రామ్ మనం ఇప్పుడు తీసుకోవడం జరిగింది. సో సేమ్ అదే డయాగ్రామ్లో మనకి ఇక్కడ ఏంటంటే 2 గ్రాఫైట్ రాడ్లు తీసుకొని దాన్ని ఇక్కడ బీకర్లో ఉంచి, ఇక్కడ సొల్యూషన్ ఏంటంటే స్ట్రాంగ్ యాసిడ్ లేదా స్ట్రాంగ్ బేస్ని మనం దీంట్లో తీసుకున్నట్లయితే, మనకు ఆల్రెడీ తెలుసు యాసిడ్ లేదా బేస్ మనం తీసుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ బల్బ్ అనేది బ్రైట్నెస్ అనేది చూపిస్తుంది, అంటే వెలుగుతుంది అనే విషయం మనకు తెలుసు. ఎందుకంటే యాసిడ్లో H+ అయాన్స్, బేస్లో OH- అయాన్స్, అంటే అయనేషన్ అనేది జరుగుతుందనే విషయం మనకు తెలుసు. ఇక్కడ స్ట్రాంగ్ యాసిడ్ లేదా స్ట్రాంగ్ బేస్ అనేది మీడియంగా మనం తీసుకున్నట్లయితే ఈ బల్బ్ అనే యొక్క బ్రైట్నెస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఒకవేళ వీక్ యాసిడ్ లేదా వీక్ బేస్ తీసుకున్నట్లయితే అప్పుడు కూడా బల్బ్ వెలుగుతుంది, కాబట్టి దాని యొక్క బ్రైట్నెస్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అంటే దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే, ఎప్పుడైతే ఈ యాక్టివిటీలో మనము ఒక యాసిడ్ లేదా బేస్ని తీసుకున్నప్పుడు బల్బ్ అనేది ఎక్కువ బ్రైట్నెస్తో వెలిగితే మనం తీసుకున్న యాసిడ్ లేదా బేస్ ఏదైతుందో అది స్ట్రాంగ్ యాసిడ్ లేదా స్ట్రాంగ్ బేస్ అని, ఎప్పుడైతే బల్బ్ అనేది చాలా డిమ్గా వెలుగుతుందో సో ఆ యాసిడ్ లేదా మనం తీసుకున్న యాసిడ్ లేదా బేస్ అనేది వీక్ యాసిడ్ లేదా వీక్ బేస్ అనే విషయం మనకి అర్థమవుతుంది. అంటే స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ బల్బ్ విత్ మోర్ బ్రైట్నెస్, వీక్ యాసిడ్ వీక్ బేస్ బల్బ్ విత్ లెస్ బ్రైట్నెస్. అంటే దాని యొక్క బ్రైట్నెస్, బల్బ్ యొక్క బ్రైట్నెస్ని బట్టి, దాని యొక్క ఇంటెన్సిటీని బట్టి కూడా ఆ యాసిడ్ స్ట్రాంగ్ వీక్ అనేది విషయాన్ని మనం తెలియజేయచ్చు. pH స్కేల్, ఏ స్కేల్ ఫర్ మెజరింగ్ హైడ్రోజన్ అయాన్ కాన్సన్ట్రేషన్ ఇన్ ఏ సొల్యూషన్ ఇస్ కాల్డ్ pH స్కేల్. అంటే హైడ్రోజన్ అయాన్ యొక్క కాన్సన్ట్రేషన్ ఎంత ఉంది ఒక సొల్యూషన్లో అని తెలుసుకునేదాన్ని pH స్కేల్ అని చెప్పేసి మనం అంటాము. ఈ pHలో P అంటే ఏంటి అంటే P ఇన్ pH స్టాండ్స్ ఫర్ పొటెంజ్. పొటెంజ్ అంటే ఏంటంటే పవర్ ఇన్ జర్మన్ లాంగ్వేజ్లో పొటెంజ్ అంటే పవర్ అని అర్థం. అంటే pH అంటే పవర్ ఆఫ్ హైడ్రోజన్ అని అర్థం. pH value of a solution is simply a number which indicates the acidic or basic nature of a solution. pHని బట్టి మన దగ్గర ఉన్నటువంటి సొల్యూషన్, అన్నోన్ సొల్యూషన్ ఏదైతుందో దాన్ని నేచర్ అనేది ఎసిడికా లేదా బేసికా అనే విషయాన్ని మనం చెప్పొచ్చు. ఎలా చెప్పగలుగుతాం అంటే ఇక్కడ pH వాల్యూ 0 to 7కు మధ్యలో, ఇన్ బిట్వీన్ 0-7 మధ్యలో ఉంటేనేమో దాన్ని ఎసిడిక్ సొల్యూషన్ అని చెప్పేసి మనం పిలుస్తాము. అదే 7 to 14 మధ్యలో ఉన్నట్లయితే దాన్ని బేసిక్ సొల్యూషన్ అని పిలుస్తాము. pH ఎగ్జాక్ట్గా 7 ఉన్నట్లయితే ఆ సొల్యూషన్ మనం న్యూట్రల్ సొల్యూషన్ అని చెప్పేసి పిలుస్తాము. అంటే pH వాల్యూని బట్టి అది ఎసిడికా లేదా బేసికా లేదంటే న్యూట్రల్ అనే విషయం మనకి తెలుస్తుంది. pHకి ఒక ఈక్వేషన్ ఉంది, అదేంటంటే pH -log of H+ అయాన్ కాన్సన్ట్రేషన్. ఇక లాగ్ అంటే ఇక బేస్ వచ్చేసి 10 ఉంటుంది దానికి. ఇక్కడ H+ అయాన్ కాన్సన్ట్రేషన్ ఒకవేళ సొల్యూషన్కి 0.01 మోలార్ అయినట్లయితే, 0.01 అంటే ఎంత, 10⁻² మోలార్. సో 10⁻²ని ఇక్కడ మన H+ అయాన్ కాన్సన్ట్రేషన్ ప్లేస్లో మనం సబ్స్టిట్యూట్ చేసినట్లయితే pH -log of 10⁻² అవుతుంది. లాగ్ a⁴x అంటే x log a కాబట్టి xని ముందుకు రాస్తాం, అది మ్యాథ్స్ ఫార్ములా కాబట్టి ఈ -2ని ముందు రాస్తాము. ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది, -2 log 10 అవుతుంది. ఎందుకంటే లాగ్ a⁴x టైప్లో ఉంది కాబట్టి x ముందు రాసుకొని x log a టైప్లో రాస్తాం. దాన్ని రాసినప్పుడు -2 అంటే ఏమవుతుంది, +2 అవుతుంది. మైనస్ మల్టిప్లై చేస్తే ప్లస్ అవుతుంది కాబట్టి ఇక్కడ log 10 వాల్యూ వచ్చేసి 1 అవుతుంది. కాబట్టి దీని వాల్యూ pH వాల్యూ ఎంత అవుతుంది మనకి 2 అవుతుంది. అంటే
H+N కాన్సంట్రేషన్ 10⁻² ఉన్నప్పుడు pH 2 ఉంటుంది. ఒక H+N కాన్సంట్రేషన్ 10⁻³ ఉందనుకో అప్పుడు pH ఎంత అవుతుంది? 3 అవుతుంది. అట్లా ఆ విధంగా మనం pH వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. ఇంపార్టెన్స్ ఆఫ్ pH ఇన్ డైలీ లైఫ్. అంటే pH అనేది మన డైలీ లైఫ్లో ఎలా ఉపయోగపడుతుందని చూద్దాం. దాంట్లో ఫస్ట్ ఏంటంటే ఆర్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ pH సెన్సిటివ్. సో వెన్ pH ఆఫ్ రెయిన్ వాటర్ ఈజ్ లెస్ దెన్ 5.6 దట్ రెయిన్ ఈజ్ కాల్డ్ యాసిడ్ రెయిన్. అంటే ఎప్పుడైతే మనకు రెయిన్ వాటర్ ఏదైతుందో దాని యొక్క pH వాల్యూ అనేది 5.6 కన్నా తక్కువ ఉన్నట్లయితే, అంటే 2, 3, 4 అలా ఉన్నట్లయితే ఆ రెయిన్ని మనం యాసిడ్ రెయిన్ అని చెప్పేసి అంటాం. సో ఎప్పుడైనా 5.6 కన్నా మోర్ ఉన్నట్లయితే అది నార్మల్ రెయిన్ అవుతుంది. కానీ 5.6 బిలో మనకి pH వాల్యూ 5.6 కన్నా బిలో ఉన్నట్లయితే ఆ రెయిన్ని మనం యాసిడ్ రెయిన్ అని చెప్పేసి అంటాము. యాసిడ్ రెయిన్లో ఏమవుతుంది అంటే ఆ యాసిడ్ రెయిన్ అనేది మనకి రివర్లో కానీ ఓషన్స్లో కానీ వీటిలలో కలిసినప్పుడు అందులో ఉన్నటువంటి ఆక్వాటిక్ లైఫ్ ఏదైతుంది, ఆక్వాటిక్ లైఫ్ అంటే ఏంటి, నీళ్ళలో బతికేటువంటి అది యానిమల్స్ కావచ్చు, ప్లాంట్స్ కావచ్చు, ఏవైనా కానీ ఆ యాసిడ్ రెయిన్ దాంతో ఆ వాటర్తో మిక్స్ అయ్యేసరికి వాటి యొక్క సర్వైవర్ అనేది చాలా కష్టమైపోతుంది. అంటే ఆక్వాటిక్ లైఫ్ మస్ట్ బికమ్ డిఫికల్ట్ అన్నట్టు. అంటే ఇక్కడ యాసిడ్ రెయిన్ ఉండడం వల్ల ఆ ప్లాంట్స్కి యానిమల్స్ అనేవి చనిపోవడం జరుగుతుంది. రెండోది ఈజ్ pH చేంజ్ కాజ్ ఆఫ్ టూత్ డికే. టూత్ డికే స్టార్ట్స్ వెన్ pH ఆఫ్ మౌత్ ఈజ్ లెస్ దెన్ 5.5. మనం నార్మల్గా ఏదైనా ఫుడ్ తిన్నప్పుడు నోట్లో మనకి రకరకాల యాసిడ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. సో అప్పుడు ఆ pH వాల్యూ అనేది 5.5 కన్నా ఎక్కువ ఉంటే ఏం ప్రాబ్లం లేదు. కానీ 5.5 కన్నా pH వాల్యూ తక్కువ ఉన్నట్లయితే సో ఆ నోట్లో మనకి ఏమవుతుందంటే దాంట్లో ఉన్నటువంటి పనులు ఏవైతున్నాయో అవి డెకే అంటే పళ్ళు పుచ్చిపోవడం లాంటివి జరుగుతాయి. అంటే టూత్ డెకే అనేది వస్తుంది. అంటే pH వాల్యూ ఎప్పుడు కూడా మనకు 5.5 కన్నా ఎక్కువ ఉండేట్టు చూసుకోవాలి. అంటే ఏంటి, యాసిడ్ ఎక్కువ ఉన్నటువంటి ఫుడ్స్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, pH వాల్యూ 5.5 కన్నా తగ్గిపోతుంది. ఎందుకంటే ఎక్కువ యాసిడ్ అనేది నోట్లో మనకి ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి. అలాంటి టైంలో మనం దాన్ని ఎలా ప్రివెంట్ చేయాలి మరి అంటే, మనం ఉపయోగించే టూత్ పేస్ట్లు ఏవైతే ఉన్నాయో వాటిలో మనకి బేస్ అనేది ఉంటుంది. ఆ బేస్ ఏం చేస్తుందంటే మన నోట్లో ఎక్సెస్గా ప్రొడ్యూస్ అయినటువంటి యాసిడ్ ఏదైతుందో దాన్ని న్యూట్రల్ చేసేసి మళ్ళీ టూత్ డికే జరగకుండా చేస్తుంది. అంటే టూత్ పేస్ట్లు కొన్ని రకాల టూత్ పేస్ట్లు ఏమవుతాయి, మనకి బేస్ ఉండడం వల్ల టూత్ డికే జరగకుండా కొంతవరకు మనం ప్రివెంట్ చేయవచ్చు వాటితోటి. అంటే అర్థం ఏంటి, మన మౌత్ యొక్క pH వాల్యూ కూడా ఎప్పుడూ 5.5 కన్నా తగ్గకుండా చూసుకోవడం అనేది మన బాధ్యత. మూడోది pH ఇన్ అవర్ డైజెస్టివ్ సిస్టమ్. అంటే మన మామూలు ఫుడ్ డైజెషన్ ఏదైతుందో, అన్నం అరగడం ఏదైతుందో దాంట్లో కూడా pH అనేది హెల్ప్ చేస్తుంది. ఎట్లా అంటే మన స్టమక్ లోపల మనం ఇన్ టైంలో మనం ఫుడ్ తీసుకున్నా తీసుకోకపోయినా ఆ యాసిడ్ అనేది ఏదైతుందో, ఏది యాసిడ్, హైడ్రోక్లోరిక్ యాసిడ్ HCl అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. ఒక్కోసారి మనం ఇన్ టైంలో మనం ఫుడ్ తీసుకోకపోతే ఏమవుతుందంటే యాసిడ్ ఎక్సెస్ ఏదైతే రిలీజ్ అవుతుందో, సో ఆ ఇండైజెషన్ ప్రాబ్లం వల్ల ఎక్సెస్ యాసిడ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఎక్సెస్ యాసిడ్ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల మనకేమవుతుంది, బర్నింగ్ సెన్సేషన్, అంటే మనకి మంట కనిపించడం, ఛాతీలో మంట కనిపించడం, సో అలాంటివి జరుగుతాయి మనకి. అంటే దాని ఏమంటాం, ఎసిడిటీ అంటాం. సో ఆ ఎసిడిటీ కారణం ఏంటి, ఇక్కడ మనకి pH వాల్యూ చాలా తగ్గిపోయి యాసిడ్ కంటెంట్ అనేది ఎక్కువైపోవడం అన్నట్టు. సో దాన్ని ఎలా చేయాలంటే మనం యాంటాసిడ్ అంటే ఏంటి, యాంటీ యాసిడ్ అంటే అర్థం ఇండైరెక్ట్గా బేస్ అనే అర్థం. యాంటీ యాసిడ్ అంటే యాసిడ్కి యాంటీగా అంటే అర్థం ఏంటి, బేస్. సో ఈ బేస్గా మనం ఏం వాడుతుంది, జనరల్గా మనం మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అంటే MgOH టేకన్ ట్వైస్ అంటే మెగ్నీషియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ని మనం యాంటాసిడ్ జనరల్గా యూజ్ చేస్తాం. అంటే మనం మామూలుగా మనం డైలీ లైఫ్లో చూసేటువంటి ఈనో కానీ లేకపోతే డైజిన్ ట్యాబ్లెట్ చప్పరిస్తాం చూడండి, ఆ ట్యాబ్లెట్స్ కానీ వాటన్నిటిలో ఏముంటాయి మనకి, దాంట్లో ఉండేది మిల్క్ ఆఫ్ మెగ్నీషియమే. అంటే అది ఒక యాంటాసిడ్ అన్నట్టు. అదేం చేస్తుంది, మనకి మన స్టమక్ లోపల ఎక్స్ట్రా ప్రొడ్యూస్ అయినటువంటి యాసిడ్ ఏదో దాన్ని అది న్యూట్రల్ చేస్తుంది అన్నమాట. న్యూట్రల్ చేసేసి మనకి డైజెస్టివ్ సిస్టంలో మనకు ఫుడ్ అనేది తొందరగా డైజెషన్ అయ్యేటట్టుగా చేయడానికి హెల్ప్ చేస్తుంది. అంటే ఎసిడిటీ ప్రాబ్లమ్ని కొంతవరకు ప్రివెంట్ చేయడానికి మనకి యాంటాసిడ్స్ అనేవి హెల్ప్ చేస్తాయి అన్నమాట. నెక్స్ట్ ఫోర్త్ వన్, pH ఆఫ్ ద సాయిల్. ప్లాంట్స్ రిక్వైర్ ఎ స్పెసిఫిక్ pH రేంజ్ ఫర్ హెల్దీ గ్రోత్. అంటే ప్లాంట్స్కి ఒక పర్టికులర్ pH వాల్యూ ఉన్నప్పుడే ఆ సాయిల్ ఆ మట్టి ఏదైతుందో దాంట్లో ఒక పర్టికులర్ pH ఉన్నప్పుడే ప్లాంట్స్ అనేవి హెల్దీగా గ్రోత్ అనేది ఉంటుంది వాటికి. pH వాల్యూ మరీ తక్కువ ఉన్న ఏమవుతుంది, యాసిడ్ అయిపోతుంది, యాసిడిక్ నేచర్ ఉన్నటువంటి సాయిల్ అయిపోతుంది. pH వాల్యూ మరీ ఎక్కువ ఉన్న ఏమవుతుంది, బేసిక్ నేచర్ ఉన్నటువంటి సాయిల్ అయిపోతుంది. మరీ యాసిడిక్ నేచర్ ఎక్కువ ఉన్నా కానీ లేదంటే మరీ బేసిక్ నేచర్ ఎక్కువ ఉన్నా కానీ ఆ ప్లాంట్స్ అనేవి అంత గ్రోత్ అనేది ఉండదు వాటికి. అప్పుడు ఎలా, కొన్ని రకాల ఫెర్టిలైజర్స్ ఏవైతున్నాయో వాటిని వాడి మళ్ళీ వాటిని ఫుల్ఫిల్ చేయొచ్చు. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ సాయిల్ యొక్క pHని టెస్ట్ చేస్తారు. ఎలా టెస్ట్ చేస్తారు, ఆ సాయిల్ని కొంత తీసుకొని శాంపిల్ని తీసుకొని కొద్దిగా వాటర్ డిజాల్వ్ చేసి ఫిల్టర్ చేసి ఆ వచ్చే సొల్యూషన్ని pH పేపర్ ద్వారా
దాని pH ఎంత ఉందో ఫైండ్ అవుట్ చేస్తారు. pH అనేది ఒకవేళ 7 లోపు ఉండి ఎసిడిక్ కంటెంట్ ఉన్నట్టుగా ఆళ్ళు గమనిస్తే బేసిక్ ఫెర్టిలైజర్స్‌ని వాటి మీద చల్లడం ద్వారా దాన్ని కొంచెం న్యూట్రల్ చేస్తారు. అదే pH వాల్యూ వాళ్ళు pH పేపర్‌ని గమనించింది. అంటే ఆ సాయిల్ యొక్క ఎక్స్ట్రాక్ట్ ద్వారా, అంటే దాని యొక్క సాయిల్‌ని వాటర్‌లో డిజాల్వ్ చేయడం ద్వారా వచ్చిన ఎక్స్ట్రాక్ట్ ఏదైతుందో దాన్ని pH చెక్ చేసినప్పుడు ఒకవేళ 7 కన్నా ఎక్కువ ఉందనుకోండి, ఎక్కువ ఉంటే ఏమవుతుంది, అది బేసిక్ నేచర్ అని తెలిసిపోతుంది. అలాంటప్పుడు దాన్ని న్యూట్రల్ చేయడం కోసం మళ్ళీ ఎసిడిక్ కంటెంట్ ఉన్నటువంటి ఫెర్టిలైజర్స్ ఎక్కువ వాడతారు. అంటే మొత్తానికి ఏంటి, ఎక్కువ ఎసిడిక్ లేకుండా ఎక్కువ బేసిక్ లేకుండా ఆ సాయిల్ అనేది ఆల్మోస్ట్ న్యూట్రల్‌గా ఉన్నప్పుడు ఆ సిట్యుయేషన్‌లో మనకి ఆ ప్లాంట్స్ అనే గ్రోత్ అనేది ప్రాపర్‌గా ఉంటుందన్నమాట. దానికోసం ఏం చేస్తారు, ఇక్కడ pHని ఒక స్పెసిఫిక్ రేంజ్‌లో దాన్ని మెయింటైన్ చేయవలసి ఉంటుందన్నమాట. సెల్ఫ్ డిఫెన్స్ బై యానిమల్స్ అండ్ ప్లాంట్స్ త్రూ కెమికల్ వార్ఫేర్. సెల్ఫ్ డిఫెన్స్ అంటే ఏంటి, యానిమల్స్ ప్లాంట్స్ కూడా కొన్ని వాటి ఆత్మరక్షణ అనేది చేసుకుంటాయి. ఎట్లా, త్రూ కెమికల్స్ ద్వారా. ఎలా అంటే ఇక్కడ చూడండి, హనీ బీస్ మనం చూసినట్లయితే తేనెటీగలు లాంటివి మనం కుట్టినప్పుడు వాటి కొండలు ఏవైతున్నాయి, స్టింగ్ అంటే కొండి ఏదైతుందో దాని లోపల ఏముంటుందంటే ఫార్మిక్ యాసిడ్. దాన్నే మనం ఫార్మిక్ యాసిడ్ అనేది కామన్ నేము, దాన్నే మనం మెథనోయిక్ యాసిడ్ అని పిలుస్తాము, అది ఐపాక్ నేము. సో అది మనకి బాడీ లోపలికి ఇంజెక్ట్ అవుతుంది, అంటే శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఎట్లా, అది హనీబీ మనం కుట్టినప్పుడు ఆ కొండిలోంచి మనకి, సో ఈ విధంగా మనకి హనీబీ కుట్టినప్పుడు వాటి ద్వారా వచ్చినటువంటి మన బాడీలోకి ఇంజెక్ట్ అయినటువంటి ఫార్మిక్ యాసిడ్, ఏదైతే మెథనోయిక్ యాసిడ్ అవుతుందో దానివల్ల మనకి ఏమవుతుంది, పెయిన్ అండ్ ఇరిటేషన్ వస్తుంది. అంటే మనకి దురద రావడము, దద్దురు రావడము, మంట అనిపించడం లాంటివి జరుగుతాయి. సో అలాంటి టైంలో మన దానికి రెమెడీ ఏంటంటే, ఇదేంటి, మనకి ఫార్మిక్ యాసిడ్ అనేది ఏదైతుందో యాసిడ్ కాబట్టి దానికి మన ఆపోజిట్గా ఉన్నదాన్ని మనం న్యూట్రల్ చేయడం కోసం వాడతాము. ఫార్మిక్ యాసిడ్ న్యూట్రల్ చేయడం కోసం వాడతాము. ఏంటది దానికి ఆపోజిట్ అనేది అంటే, ఇది యాసిడ్ కాబట్టి దీనికి ఆపోజిట్ అనేది బేస్. మన జనరల్గా మనకి ఇంట్లో ఉన్నట్టు బేకింగ్ సోడా అవుతుందో, సో బేకింగ్ సోడా అంటే ఏంటి, సోడా ఉప్పు అంటుంది చూడండి. సో అది బేకింగ్ సోడా. సో ఆ బేకింగ్ సోడా మన ఇంట్లో ఉన్నదాన్ని కొద్దిగా వాటర్తో తడిపి దాన్ని మనం అక్కడ ఎక్కడైతే మనకి ఆ అనివి కుట్టిందో సో ఆ ప్లేస్లో మనం దాన్ని రబ్ చేసినట్లయితే మనకు కొంతవరకు రిలీఫ్ వస్తుంది. ఎందుకు రిలీఫ్ వస్తుంది, ఇక్కడ జరిగిన ప్రాసెస్ ఏంటి అంటే, ఫార్మిక్ యాసిడ్ అనేది యాసిడ్ కాబట్టి సో ఆ యాసిడ్ యొక్క పవర్ని ఇక్కడ బేకింగ్ సోడాలో ఏదైతుందో అది న్యూట్రల్ చేసేసింది. ఎందుకంటే ఫార్మిక్ యాసిడ్ యాసిడ్, బేకింగ్ సోడా బేస్ కాబట్టి, అంటే ఇది ఈ బేసిక్ నేచర్ ఉన్నటువంటి బేకింగ్ సోడా దాన్ని న్యూట్రల్ చేసేసింది. దానివల్ల మనకి రిలీఫ్ అనేది వచ్చింది. ఇక ఇది దేనికి సంబంధించి, మనకి యానిమల్స్ సంబంధించి మనం ఈ విధంగా ప్రొటెక్షన్ ఎట్లా చేసుకుంటాయి న్యూట్రలైజేషన్ ప్రాసెస్ ద్వారా అనేది మనకి ఇక్కడ తెలిసింది. అట్లాగే కొన్ని ప్లాంట్స్ కూడా, ఎగ్జాంపుల్గా మనకి లీవ్స్ ఆఫ్ నెటల్ ప్లాంట్. నెటల్ ప్లాంట్ అంటే మనం తెలుగులో దురద ఉండాకంటాం చూడండి, అంటే ఆకు ముట్టుకున్నప్పుడు మనకి దురద అనేది వస్తుంది. సో అలాంటి నెటల్ ప్లాంట్ ఏదైతుందో దాని ఆకులకి చిన్న చిన్న హెయిర్ లాంటివి, అంటే చిన్న చిన్న ఏమంటుంది దారాలు లాంటివి మనకి దానికి ఉంటాయి. సో అవి ఆ ఆకును మనం ఇట్లా ముట్టుకున్నప్పుడు అవి మనకి ఆ ఒంట్లో ఆ చర్మం లోపల విరిగిపోవడం జరుగుతుంది అన్నట్టు. సో దాని లోపల ఏముంటుంది, దానిలో కూడా సేమ్ ఇదే ఫార్మిక్ యాసిడ్, ఇంతకుముందు హనీబీస్లో ఏమవుతుందో అదే ఫార్మిక్ యాసిడ్ లేదా మెథనోయిక్ యాసిడ్ అనేది ఉంటుంది. సో ఉన్నప్పుడు దానివల్ల ఏమవుతుంది, సేమ్ ఈ సిచ్యువేషన్ ఇక్కడ ఒకటే ఏంటంటే, అక్కడ కూడా మనకి సేమ్ ఎట్లయితే పెయిన్ వచ్చిందో, బాగా నొప్పి అనిపించి మంటగా దురద అనిపిస్తుందో, సో ఇక్కడ కూడా మనకి నెటల్ ప్లాంట్ కూడా అలాగే చేస్తుంది. సో ఇట్లాంటివి మనం మామూలుగా కొన్ని మూవీస్లో అట్లాంటి వాటిలో చూసి ఉండొచ్చు. అంటే బయట అంటే మనం ఎక్కువగా వీటిని చూడము, ఇక్కడ కూడా అడవుల్లో ఉంటాయి కాబట్టి. ఇంకోటి, ఇప్పుడు ఈ నెటల్ ప్లాంట్ ద్వారా వచ్చిన దురద ఉంది, దీన్ని ఎలా పోగొట్టుకోవాలంటే, ప్రకృతిలో మనకి ప్రతిదానికి రెమెడీ అనేది ఉంది. మనకి నెటల్ ప్లాంట్ పక్కనే ఆ దేవుడు ఏం చేశాడంటే మనకి ఇంకొక ప్లాంట్ సృష్టించాడు, అదేంటిది డార్క్ ప్లాంట్. అంటే నెటల్ ప్లాంట్ ఏం చేస్తుంది, యాసిడ్ నేచర్ ఉంటుంది దీంట్లో, ఫార్మిక్ యాసిడ్ కాబట్టి మంటను పుట్టిస్తుంది. అదే డార్క్ ప్లాంట్ ఏంటి, బేసిక్ నేచర్ ఉంటుంది. ఇదేం చేస్తుంది, ఆ నెటల్ ప్లాంట్ ద్వారా వచ్చిన దురదనిది తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అంటే మనకి నెటల్ ప్లాంట్ ఎక్కడైతే పెరుగుతాయో దాని పరిసర ప్రాంతాలనే పక్కనే మళ్ళీ దాని దగ్గరలోనే డార్క్ ప్లాంట్ అనేవి కూడా పెరుగుతాయి. సో ఈ డార్క్ ప్లాంట్ ఆకు ఏవైతుందో వాటిని తీసుకొని ఎక్కడైతే మనకి ఇంతకుముందు నెటల్ ప్లాంట్ అనేది తాకిందో సో ఆ ప్లేస్లో మనం డార్క్ ప్లాంట్ దానికి సంబంధించినటువంటి కషాయం రాసినట్లయితే మనకి రిలీఫ్ అనేది వస్తుంది. అంటే ఇక్కడ ఏంటి, దీన్ని బట్టి మనకి ఏమవుతుంది, హనీబీస్లో కానీ నెటల్ ప్లాంట్లో కానీ వాటి ద్వారా వచ్చినటువంటి ఫార్మిక్ యాసిడ్ యొక్క ఎఫెక్ట్ని ఇక్కడ పై సిచ్యువేషన్లో బేకింగ్ సోడా, సెకండ్ సిచ్యువేషన్లో డార్క్ ప్లాంట్, సో వీటి ద్వారా మనం వాటిని న్యూట్రల్ చేయడం జరిగింది. అంటే అర్థం ఏంటి ఇక్కడ, సో యాసిడ్ పవర్ని బేసెస్ని యూజ్ చేసి దాన్ని న్యూట్రల్ చేయడం అనేది జరిగింది. ఈ విధంగా మనకి యానిమల్స్, ప్లాంట్స్లో కూడా మనకి సో ఈ విధంగా ఏమన్నా దాన్ని సెల్ఫ్ డిఫెన్స్ అనేది చూడవచ్చు. ఫ్యామిలీ ఆఫ్ సాల్ట్స్ అంటే ఏంటంటే, మనకి నార్మల్గా సాల్ట్ అంటే మనకి NaCl ఒకటే సాల్ట్ అని మనం అనుకుంటాం, కానీ నిజానికి కొన్ని వందల రకాల సాల్ట్స్ అనేవి ఉన్నాయి. సో అందులో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ NaCl తీసుకున్నాం అనుకోండి, సోడియం క్లోరైడ్ అనే సాల్ట్. Na2SO4 తీసుకుంటే సోడియం సల్ఫేట్ అనే సాల్ట్. ఇప్పుడు NaCl ఒక సాల్ట్, సోడియం క్లోరైడ్ సాల్ట్. మనకు కామన్గా తెలిసేటువంటి సాల్ట్ NaCl, దాన్ని కామన్ సాల్ట్ అంటాము, అంటే దాన్ని సోడియం క్లోరైడ్ అని పిలుస్తాము.
సో ఇప్పుడు NaCl Na2SO4 ఈ రెండిట్లో కామన్గా ఉండేది సోడియం కదా. సో ఈ రెండింటిని అంటే మనం ఫ్యామిలీ ఆఫ్ సోడియం సాల్ట్స్ అని పిలుస్తాం. ఎందుకంటే రెండిట్లో కామన్గా ఉన్నది ఏంటి ఇక్కడ సోడియం అనే క్యాటయాన్ కామన్గా ఉంది కాబట్టి. అట్లాగే రెండోది చూడండి NaCl KCl తీసుకున్నాం అనుకోండి. రెండిట్లో మనకేంటి క్లోరైడ్ అంటే సోడియం క్లోరైడ్ పొటాషియం క్లోరైడ్. సో రెండిట్లో క్లోరైడ్ అయాన్ అంటే Cl- అయాన్ అనేది కామన్గా ఉంది కాబట్టి వీటిని ఏమంటాం ఫ్యామిలీ ఆఫ్ క్లోరైడ్ సాల్ట్స్ అని చెప్పేసి పిలుస్తాం. ఈ విధంగా మనం పొటాషియం సంబంధించి ఇప్పుడు KCl K2SO4 తీసుకున్నాం అనుకోండి, వాటిని మనం పొటాషియం సాల్ట్స్ అని కూడా పిలుస్తాం. అట్లా మనం ఇంకా వేరే వేటిని కూడా మనం తీసుకోవచ్చు. అంటే అవి వాటిలో కామన్గా ఏదైతే క్యాటయాన్ లేదా యానియన్ అయితే ఉందో సో వాటిని ఆ సాల్ట్స్ని ఆ ఫ్యామిలీకి సంబంధించినటువంటి సాల్ట్స్కి మనం ట్రీట్ చేయడం జరుగుతుంది అన్నట్టు. ఇక సాల్ట్స్లో టైప్స్ ఆఫ్ సాల్ట్స్ ఏంటి అంటే మనకి నార్మల్గా మనకు తెలుసు న్యూట్రిషన్ రియాక్షన్లో ఒక యాసిడ్ని ఒక బేస్ తోటి రియాక్ట్ చేసినట్లయితే సాల్ట్ అనేది ఏర్పడుతుంది, దాంతోపాటుగా వాటర్ అనేది ఫామ్ అవుతుంది. ఇది తెలుసు మనకి. అయితే ఇక్కడ యాసిడ్లో మనకి తెలిసిన విషయం ఏంటంటే ఇంతకుముందు యాక్టివిటీలో చెప్పుకున్నట్టుగా ఆ యాసిడ్ స్ట్రాంగ్గా లేదా వీకా అనేది తెలుసుకోవడానికి మనకి ఇంతకుముందు ఒక ఎక్స్పెరిమెంట్ చెప్పడం జరిగింది. దాని ప్రకారం యాసిడ్ స్ట్రాంగ్ కావచ్చు, వీక్ కావచ్చు, అట్లాగే బేస్ కూడా స్ట్రాంగ్ కావచ్చు, వీక్ కావచ్చు. అంటే యాసిడ్ బేస్ కాంబినేషన్లో మనకి ఎన్ని కాంబినేషన్స్ వస్తాయంటే 4 కాంబినేషన్లు వస్తాయి. ఏంటవి? స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ ఆ 2 తీసుకోవచ్చు, లేదంటే స్ట్రాంగ్ యాసిడ్ వీక్ బేస్, లేదా వీక్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్, లేదా లాస్ట్ వచ్చేసి 2 వీక్ యాసిడ్ వీక్ బేస్. ఇట్లా 4 రకాల కాంబినేషన్స్ మనం తీసుకోవచ్చు. అయితే ప్రతి దాంట్లో సాల్ట్ వస్తుందంటే ప్రతి దాంట్లో సాల్ట్ వస్తుంది. కాకపోతే ఎలాంటి సాల్ట్ వస్తుంది అన్నిట్లో అంటే 2 స్ట్రాంగ్ తీసుకున్నప్పుడు లేదా 1 స్ట్రాంగ్ 1 వీక్ తీసుకున్నప్పుడు లేదా 2 వీక్ తీసుకున్నప్పుడు ఒకే రకమైన సాల్ట్ వస్తుందా లేదా వేరే రకాల సాల్ట్స్ వస్తాయా అని అడిగితే ఇప్పుడు ఈ హెడ్డింగ్ అదే టైప్స్ ఆఫ్ సాల్ట్స్ అంటే మీనింగ్ అదే. అంటే ఏంటంటే సాల్ట్స్ అనేవి ఒకే రకమైన రావు ఈ సిచ్యువేషన్స్లో. ఇప్పుడు నేను చెప్పిన 4 సిచ్యువేషన్స్లో కూడా 4 విభిన్నమైనటువంటి సాల్ట్స్ అనేవి వస్తాయి. సో ఉదాహరణకి ఫస్ట్ చూడండి, ఇక్కడ ఒక స్ట్రాంగ్ యాసిడ్ని ఎగ్జాంపుల్గా HCl తీసుకోండి, ఒక వీక్ బేసు ఎగ్జాంపుల్గా NH4OH అమోనియం హైడ్రాక్సైడ్ తీసుకోండి. ఈ రెండింటిని మిక్స్ చేశారనుకోండి ఏమొస్తుంది మనకి NH4Cl ప్లస్ వాటర్ అనేది వస్తుంది. సో వాటర్ అనేది కామన్గా వస్తుంది. సరే సాల్ట్ ఏంటి? NH4Cl. NH4Cl అంటే సాల్ట్. ఎందుకు సాల్ట్? ఇది ఒక యాసిడ్ ఒక బేస్ ద్వారా వచ్చింది కాబట్టి ఇది ఒక సాల్ట్. కానీ ఈ సాల్ట్లో మనం చూస్తే యాసిడ్ అనేది స్ట్రాంగ్గా ఉంది, బేస్ అనేది వీక్గా ఉంది. స్ట్రాంగ్ యాసిడ్ అంటే అదేంటి? ఇక్కడ అయోనైజేషన్ రేట్ అనేది దీనికి 30% కన్నా ఎక్కువ ఉంటుంది. వీక్ అంటే ఏంటి? ఇక్కడ వీక్ బేస్ అంటే దీనికి అయోనైజేషన్ రేటు 30% కన్నా తక్కువ ఉంటుంది. అలా అన్నప్పుడు యాసిడ్ అయాన్స్ అంటే H+ అయాన్స్ ఎక్కువ ఉంటాయి, OH- అయాన్స్ అనేవి తక్కువ ఉంటాయి. కాబట్టి అన్ని H+ అయాన్స్ OH- అయాన్స్ న్యూట్రల్ కాలేవు, ఎందుకంటే ఇక్కడ OH- అయాన్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి. సో ఓవరాల్గా ఏమవుతుంది మనకి ఈ 2 కలిపినప్పుడు సాల్ట్ అయితే వస్తుంది. కొన్ని H+ అయాన్స్ OH- అయాన్స్ కలిసి సాల్ట్ ఫామ్ చేస్తాయి, న్యూట్రలైజేషన్ జరుగుతుంది. ఇంకా మిగిలినటువంటి H+ అయాన్స్ ఏవైతున్నాయో H+ అయాన్స్ ఉన్నాయి కాబట్టి ఆ H+ అయాన్స్ వచ్చినటువంటి న్యూట్రల్ సొల్యూషన్స్ కలిసిపోయి ఓవరాల్గా ఏమవుతుంది యాసిడిక్ నేచర్ అనేది వస్తుంది. కాబట్టి సాల్ట్ ఫామ్ అవుతుంది కానీ ఇంకా H+ అయాన్స్ మిగిలిపోయినాయి కాబట్టి ఆ సాల్ట్ మొత్తానికి ఎసిడిక్ నేచర్ అనేది వస్తుంది. కాబట్టి దీన్ని ఎసిడిక్ సాల్ట్ అంటాము. ఎగ్జాంపుల్ తీసుకుంటే NH4Cl. దీనికి pH వాల్యూ ఎంత ఉంటుంది? మరి మామూలుగా సాల్ట్ అంటే pH వాల్యూ 7 ఉండాలి, కానీ ఇక్కడ ఇది ఎసిడిక్ నేచర్ ఉన్నటువంటి సాల్ట్ కాబట్టి pH అనేది 7 కన్నా తక్కువ ఉంటుంది. 7 కన్నా తక్కువ అంటే ఏ రేంజ్లో ఉంటుంది అంటే మనం రఫ్గా చెప్పుకోవాలంటే వీక్ యాసిడ్స్కి ఏ రేంజ్లో మనకు pH ఉంటుంది అంటే 3.5 to 7. ఎట్లా అంటే 0 to 3.5 ఏమో స్ట్రాంగ్ యాసిడ్స్, 3.5 to 7 ఏమో వీక్ యాసిడ్స్, 7 to 10.5 వరకేమో వీక్ బేసిస్, 10.5 to 14 వరకేమో మనకి స్ట్రాంగ్ బేసిస్. అంటే స్టార్టింగ్లో మన pH స్కేల్లో చివరికి ఇటు చివర అటు చివర అంటే ఇటు చివర అంటే ఏంటి 0 to 3.5 వరకు స్ట్రాంగ్ యాసిడ్స్, అటు చివర అంటే 10.5 నుంచి 14 మధ్యలో స్ట్రాంగ్ బేసిస్. ఈ మధ్యలో ఉన్న ఏవైతే ఉన్నాయి అంటే 7కి అటు ఇటు ఉన్నట్టు ఏవైతున్నాయి 3.5 to 7 మధ్యలో, అలాగే 7 to 10.5 మధ్యలో ఉన్నటువంటి ఏవైతున్నాయి అవి వీక్ అవుతాయి. ఇక్కడ ఇది ఎసిడిక్ నేచర్ ఉంటూ సాల్ట్ నేచర్ ఉంది కాబట్టి సాల్ట్ నేచర్ ఉన్నందుకేమో pH 7 ఉండాలి, ఎసిడిక్ నేచర్ ఉన్నందుకు బిలో 7 ఉండాలి కాబట్టి ఆ 3.5 to 7 మధ్యలో మనకి ఉంటుంది. కాబట్టి pH ఎప్పుడు కూడా 7 కన్నా తక్కువ ఉంటుంది దీంట్లో. ఇక్కడ రెండోది చూడండి, ఇక్కడ యాసిడ్ వీక్ అయ్యండి ఎగ్జాంపుల్గా CH3COOH ఎస్టిక్ యాసిడ్ని వీక్ యాసిడ్గా తీసుకోండి. అట్లాగే స్ట్రాంగ్ బేస్ అంటే లైక్ ఏంటి NaOH KOH లాంటివి తీసుకోవచ్చు. ఇక్కడ ఎగ్జాంపుల్ NaOH తీసుకున్నాం. CH3COH అనే వీక్ యాసిడ్ NaOH అనే స్ట్రాంగ్ బేస్తో రియాక్ట్ చేస్తే ఏమవుతుంది H2 అనే వాటర్ వస్తుంది, దాంతోపాటు సాల్ట్ ఏమొస్తుంది ఇక్కడ CH3COONA, దాన్ని సోడియం ఎసిటేట్ అని పిలుస్తాం మనం. ఇంతకుముందు ఏంటిది అమోనియం క్లోరైడ్, ఇది NH4Cl అంటే ఇప్పుడేమో ఇదేమో సోడియం ఎసిటేట్. ఇది సో సోడియం ఎసిటేట్ అనేది ఏంటి ఇక్కడ మనకి ఇక్కడ యాసిడ్ H+ అయాన్స్ అనేది చాలా తక్కువ ఉన్నాయి, బేస్కి వచ్చేసి OH- అయాన్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఇందులో ఏం మిగిలిపోతాయి న్యూట్రిలేషన్ తర్వాత అంటే OH- అయాన్స్ అనేవి మిగిలిపోతాయి. OH- అయాన్స్ మిగిలిపోయినాయి కాబట్టి ఓవరాల్గా దాని యొక్క నేచర్ ఏమవుతుంది, ఆ సొల్యూషన్ యొక్క నేచర్ అనేది అంటే బేసిక్ నేచర్ అవుతుంది. అంటే సాల్ట్ అయితే ఫామ్ అవుతుంది ఎందుకంటే H+ అయాన్స్ OH- అయాన్స్ యాసిడ్ బేస్ నుంచి వచ్చి న్యూట్రల్ అయిపోతాయి కాబట్టి సాల్ట్ అయితే ఫామ్ అవుతుంది. కానీ ఎక్కువగా OH- అయాన్స్ మిగిలిపోయినాయి కాబట్టి ఓవరాల్ సొల్యూషన్కి ఏ నేచర్
నేచర్ వస్తుందంటే బేసిక్ నేచర్ వస్తుంది. కాబట్టి ఆ సాల్ట్ మనం బేసిక్ సాల్ట్ అంటాము. ఇక్కడ pH వచ్చేసి ఏమవుతుంది, మామూలు సాల్ట్ 7 ఉండాలి, కానీ దీనికి 7 కన్నా ఎక్కువ ఉంటుంది. 7 కన్నా ఎందుకు ఎక్కువ ఉంది, ఇక్కడ బేస్ నేచర్ ఎక్కువ ఉంది కాబట్టి 7 కన్నా pH అనేది ఆ బేసిక్ సాల్ట్కి 7 కన్నా ఎక్కువ ఉంటుంది అన్నట్టు. సో 7 కన్నా ఎక్కువ అంటే జనరల్గా ఎంత ఉంటుందంటే, మనం వీక్ బేసిస్కి ఎంత అని చెప్పుకున్నాం, 7 to 10.5 అని చెప్పాం కదా, ఆ రేంజ్లో వీటికి బేసిక్ సాల్ట్స్. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఎసిక్ సాల్ట్స్ అనేవి ఒక రకంగా వీక్ యాసిడ్స్ లాగా బిహేవ్ చేస్తాయి, కొంచెం వాటర్ లాగానే ఉంటాయి. బేసిక్ సాల్ట్ అనేవి కొద్దిగా వీక్ బేసిస్ లాగానే బిహేవ్ చేస్తాయి. అంటే వాటి pH నుంచి వీటి pH నుంచి కొద్దిగా దగ్గరగా ఉంటాయి అన్నట్టు. ఇక న్యూట్రల్ సాల్ట్ మూడోది. మనం ఇప్పుడు ఈ టైప్ని మనం ఆల్రెడీ గెస్ చేయొచ్చు. ఇక్కడ ఏంటిది, స్ట్రాంగ్ యాసిడ్, స్ట్రాంగ్ బేస్, రెండు స్ట్రాంగ్ అనుకోండి. ఏమవుతుంది, NH+ అయాన్స్ స్ట్రాంగ్ యాసిడ్ నుంచి వస్తే అన్ని OH- అయాన్స్ స్ట్రాంగ్ బేస్ నుంచి రిలీజ్ అవుతాయి. కాబట్టి ఆల్మోస్ట్ మనకి న్యూట్రలైజేషన్ అనేది ఆల్మోస్ట్ జరిగిపోతుంది. కాబట్టి ఇక్కడ యాసిడ్ కంటెంట్ కానీ బేసిక్ కంటెంట్ కానీ ఏమీ మిగిలే అవకాశం లేదు, కాబట్టి న్యూట్రల్ అయిపోతుంది. ఎగ్జాంపుల్గా ఇప్పుడు యాసిడ్ ఏంటి HCl తీసుకున్నాము, బేస్ ఏంటి NaOH తీసుకున్నాము, రెండు కలిపి ఏమవుతుంది, NaCl అనే సాల్ట్ వస్తుంది, ప్లస్ వాటర్ వస్తుంది. దీని pH ఎగ్జాక్ట్గా 7 అని ఉంటుంది. అంటే సాల్ట్ అనేది ఏమవుతుంది, ఇప్పుడు న్యూట్రల్ నేచర్ వస్తుంది కాబట్టి న్యూట్రల్ సాల్ట్. ఎలా తెలుసుకుంటాం మనం ఈ సాల్ట్ నేచర్, ఎసిడికా, బేసిక్, న్యూట్రల్ అంటే మన pH స్కేల్ని ఉపయోగించి చూసినట్లయితే దాన్ని బట్టి మనకి pH ఎంత అనేది తెలిసిపోతుంది. దాన్ని బట్టి ఆ సాల్ట్ అనేది ఎసిడికా, బేసిక్, న్యూట్రల్ అనేది తెలిసిపోతుంది. ఇక్కడ ఒక విషయం గమనించాల్సిందంటే, స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ ద్వారా వచ్చింది న్యూట్రల్ సాల్ట్ కాబట్టి వీక్ యాసిడ్ వీక్ బేస్ ద్వారా కూడా న్యూట్రల్ సాల్టే వస్తుందేమో అని వస్తుందని మనం అనుకుంటాం జనరల్గా అయితే. కానీ నిజానికి ఇక్కడ గమనిక ఏంటంటే, వీక్ యాసిడ్ వీక్ బేస్ ద్వారా వచ్చినటువంటి సాల్ట్ ఏతుందో అది ఖచ్చితంగా న్యూట్రల్ సాల్టే అవ్వాల్సిన అవసరం లేదు. అది ఎసిడిక్ కావచ్చు, బేసిక్ కావచ్చు, న్యూట్రల్ కూడా కావచ్చు. ఇక్కడ ఎందుకు ఖచ్చితంగా న్యూట్రల్ కావట్లేదు, ఎసిడిక్ బేసిక్ ఎందుకు అయ్యే అవకాశం ఉందంటే, ఇక్కడ వీక్ యాసిడ్ వీక్ బేస్ యొక్క డిసోసియేషన్ రేట్, అంటే విడిపోయేటువంటి నేచర్ అనేది వాటికి చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి బిలో 30% ఏవైనా వీక్ అవుతాయి. బిలో 30 అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి 20 ఉండొచ్చు, ఒకటి 10 ఉండొచ్చు. 20 ఉన్నది ఏమవుతుంది, కంపారిటివ్గా చూసుకుంటే స్ట్రాంగ్ ఉంటుంది. అంటే రెండు వీకే, కానీ రెండింటిలో ఒకటి కొద్దిగా స్ట్రాంగ్ ఉన్నది అనుకోండి, ఏదైతే స్ట్రాంగ్ ఉందో దాన్ని బట్టి ఆ సాల్ట్ అనేది డిసైడ్ అవుతుంది. అంటే వీక్ యాసిడ్ వీక్ బేస్లో రెండింటికి డిసోసియేషన్ రేట్ అనేది 30% కన్నా తక్కువే ఉంటుంది. కానీ ఉన్న 30% కన్నా తక్కువలో ఉన్న వాటిలో ఏది ఎక్కువ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వీక్ యాసిడ్ యొక్క డిసోసియేషన్ రేటు ఫర్ ఎగ్జాంపుల్ 20% ఉంది అనుకున్నాం, వీక్ బేస్ యొక్క డిసోసియేషన్ రేట్ ఫర్ ఎగ్జాంపుల్ 10% ఉంది అనుకున్నాం. ఈ రెండింటిలో కంపేర్ చేస్తే ఏమవుతుంది, రెండు బిలో 30 ఉన్నాయి కాబట్టి ఇది వీకే, కానీ ఇది 20, ఇది 10. 20 అంటే కొంచెం బెటర్గా ఉంది కాబట్టి వీక్ బేస్ కంపేర్ చేస్తే ఈ సిచ్యువేషన్లో ఇది కొద్దిగా స్ట్రాంగ్ ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, యాసిడ్ యొక్క నేచర్ ఎక్కువ కాబట్టి అప్పుడు ఆ కేసులో ఏమవుతుంది, ఆ నేచర్ ఎసిడిక్ నేచర్ అనేది వస్తుంది. అలా కాకుండా ఒకవేళ వీక్ యాసిడే ఒక 5% డిసోసియేషన్ ఉందనుకోండి, వీక్ బేస్ వచ్చేసి ఒక 15% డిసోసియేషన్ ఉందనుకోండి. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఏమవుతుంది, వీక్ బేస్ యొక్క పర్సంటేజ్ అనేది డిసోసియేషన్ రేట్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి ఓవరాల్ నేచర్ ఏమవుతుంది, మనకి బేసిక్ నేచర్ వస్తుంది. అప్పుడు ఏమవుతుంది, బేసిక్ సాల్ట్ అవుతుంది. ఆ నేచర్ వచ్చే సాల్ట్ బేసిక్ సాల్ట్ అవుతుంది. ఒకవేళ వీక్ యాసిడ్ వీక్ బేస్ రెండు ఒకే డిసోసియేషన్ రేట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక 20%, ఇది ఒక 20% అనుకోండి, ఆ సిచ్యువేషన్ ఏమవుతుంది, అది న్యూట్రల్ సొల్యూషన్ అయ్యే అవకాశం ఉంది. అంటే ఇక్కడ ఏంటి, వీక్ యాసిడ్ వీక్ బేస్ ద్వారా వచ్చినటువంటి సాల్ట్ అనేది ఐదర్ ఎసిడిక్ కావచ్చు, లేదా బేసిక్ కావచ్చు, లేదంటే న్యూట్రల్ కూడా అయ్యే అవకాశం అనేది ఉంది. సో కెమికల్స్ ఫ్రమ్ కామన్ సాల్ట్ అంటే ఏంటి, NaCl, సోడియం క్లోరైడ్ని మనం కామన్ సాల్ట్ అని చెప్పేసి పిలుస్తాము. సో ఆ కామన్ సాల్ట్ నుంచి రకరకాల కెమికల్స్ని మనం తయారు చేయొచ్చు. ఎట్లా అంటే ఇక్కడ ఫస్ట్ది సోడియం హైడ్రాక్సైడ్. సో సోడియం హైడ్రాక్సైడ్ అంటే ఫార్ములా ఏంటి, NaOH. సో NaOHని మనం ఏ విధంగా ప్రిపేర్ చేస్తాం, కామన్ సాల్ట్ NaCl నుంచి ఏ విధంగా తయారు చేస్తాం అనేది చూద్దాం. ఇక్కడ వెన్ ఎలక్ట్రిసిటీ ఈజ్ పాస్డ్ త్రూ అన్ ఆక్వస్ సొల్యూషన్ ఆఫ్ సోడియం క్లోరైడ్. అంటే ఏంటి, సోడియం క్లోరైడ్ యొక్క ఆక్వస్ సొల్యూషన్ అంటే అర్థం ఏంటి, ఇక్కడ మామూలుగా NaCl ఏదైతుందో ఉప్పు ఏదైతుందో దాన్ని నీళ్ళలో కలిపితే వచ్చేదే ఆక్వస్ సొల్యూషన్ ఆఫ్ సోడియం క్లోరైడ్. సో దాని నుంచి మనం కరెంట్ని పంపించినట్లయితే, కరెంట్ ఎలా పంపిస్తాం, ఇక్కడ యానోడ్, క్యాథోడ్ ఆ రెండింటిని దాంట్లో ఉంచి దాని ద్వారా కరెంట్ పాస్ చేసినట్లయితే, సో ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఇక్కడ సోడియం క్లోరైడ్ సొల్యూషన్ ఆక్వస్ సొల్యూషన్ ఏదైతుందో దాన్ని మనం బ్రైన్ సొల్యూషన్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఈ బ్రైన్ సొల్యూషన్ ఏదైతుందో దాని నుంచి కరెంట్ అనేది పాస్ చేసినట్లయితే అదేమవుతుంది, డీకంపోజ్ అయిపోతుంది. అంటే స్ప్లిట్ అయిపోయి NaCl ఈ విధంగా స్ప్లిట్ అయిపోయి NaCl ప్లస్ వాటర్ కలిసి ఇక్కడ NaOH Cl2 ప్లస్ H2 అనేది వస్తుంది. సో ఈ ప్రాసెస్లో ఏం జరుగుతుంది, మనకి NaCl Cl మైనస్ అయాన్ అనేది నెగిటివ్ అయాన్ అంటే యానియాన్ కాబట్టి ఇదేమవుతుంది, యానోడ్ దగ్గరికి వెళ్ళిపోతుంది. అట్లాగే Na ప్లస్ అయాన్ ఏదైతుందో క్యాటయాన్ ఏదైతుందో అది మనకి OH మైనస్ అయాన్ కలిసి NaOH ఫామ్ అవుతుంది. ఇక వాటర్లోని H ప్లస్ అయాన్ ఏదైతుందో అది H ప్లస్ అయాన్ అనేది క్యాటయాన్ కాబట్టి క్యాథోడ్ దగ్గరికి వెళ్ళిపోతుంది. అది ఆ విధంగా హైడ్రోజన్ గ్యాస్ లాగా బయటికి వచ్చేస్తుంది. అంటే ఈ ప్రాసెస్లో ఈ NaOH ఏమంటాం మనం, ఆల్కలీ అని చెప్పేసి పిలుస్తాము, బేస్ ఆల్కలీ. అట్లా క్లోరిన్ కూడా ఫామ్ అవుతుంది కాబట్టి ఈ ప్రాసెస్ని క్లోరో ఆల్కలీ ప్రాసెస్ అని చెప్పేసి మనం పిలుస్తాం అన్నట్టు. బ్లీచింగ్ పౌడర్, దీని ఫార్ములా వచ్చేసి CaOCl2. దీన్ని ఎలా తయారు చేస్తారంటే, కాల్షియం హైడ్రాక్సైడ్ CaOH ట్వైస్ని సొల్యూషన్ ఏదైతుందో దానిలోకి, అంటే ఆక్వస్ సొల్యూషన్ ఆఫ్ కాల్షియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్లోకి క్లోరిన్ గ్యాస్ని పాస్ చేసినట్లయితే సో అది బ్లీచింగ్ పౌడర్ని ఫామ్ చేస్తుంది, అలాగే వాటర్ని కూడా ఇస్తుంది. దీని యూజెస్ ఏంటి అంటే, యూజ్డ్ ఫర్ బ్లీచింగ్ కాటన్ అండ్ లినెన్ ఇన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ. మామూలుగా టెక్స్టైల్ అంటే మనకి క్లాత్ ఇండస్ట్రీ అవుతుందో కాటన్ లినెన్ వాటిని బ్లీచ్ చేయడానికి బ్లీచింగ్ పౌడర్ని యూజ్ చేస్తారు. అట్లాగే
యూజ్డ్ యాజ్ అన్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. ఆక్సిడైజింగ్ ఏజెంట్ అంటే ఏం చేస్తుంది, ఆక్సిడేషన్ ప్రాసెస్ని చేయడానికి ఉపయోగించే కెమికల్ని మనం ఆక్సిడైజింగ్ ఏజెంట్ అని చెప్పేసి అంటాము. దీన్ని ఒక ఆక్సిడైజింగ్ ఏజెంట్గా యూజ్ చేయొచ్చు. అంటే ఏదైనా కెమికల్ని ఆక్సిడేషన్ చేయాలన్నప్పుడు దానికి బ్లీచింగ్ పౌడర్ కలిపి మనం చేయొచ్చు. అట్లాగే యూజ్డ్ ఫర్ డిస్ఇన్ఫెక్టింగ్ డ్రింకింగ్ వాటర్ టు మేక్ ఇట్ ఫ్రీ ఆఫ్ జమ్స్. అంటే డ్రింకింగ్ వాటర్ ఏదైతుందో, తాగే నీరు ఏదైతుందో, మనకు మామూలుగా మున్సిపాలిటీ వాళ్ళు సప్లై చేసిన వాటర్ ఏదైతుందో దాంట్లో జమ్స్, వాటర్ అయితే ప్యూరిఫై చేస్తారు, కానీ దానిలో ఉన్న జమ్స్ని కిల్ చేయడానికి మనకి బ్లీచింగ్ పౌడర్ అనేది హెల్ప్ చేస్తుంది. మనకు వాటర్లో బ్లీచింగ్ పౌడర్ కలపడం అనేది, మున్సిపాలిటీ వాళ్ళు కలపడం అనేది చాలా సాధారణమైన విషయం, చాలాసార్లు మనం వినే ఉంటాం. సో అదేం చేస్తుంది, బ్లీచింగ్ పౌడర్ వాటర్ ఎందుకు కలుపుతారు అంటే దానిలో ఉన్నటువంటి జమ్స్ ఏవైతున్నాయో, చిన్న చిన్న జమ్స్ ఏవైతున్నాయో అవన్నీ చనిపోవడానికి అది కలపడం జరుగుతుంది. అట్లాగే యూజ్డ్ ఇన్ ద ప్రిపరేషన్ ఆఫ్ క్లోరోఫామ్ అనే కెమికల్. క్లోరోఫామ్ అనేది ఏంటి, ఒక మత్తు పదార్థం అది. అంటే మామూలుగా ఈ క్లోరోఫామ్ అవుతుంది, ఫార్ములా CaCl3 అంటారు. దీన్ని ప్రిపేర్ చేయడానికి కూడా మనం బ్లీచింగ్ పౌడర్ని ఇచ్చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి బేకింగ్ సోడా, దాని ఫార్ములా NaHCO3. సో NaCl ప్లస్ వాటర్ బ్రైన్ సొల్యూషన్ ఏదైతుందో దీనిలోకి కార్బన్ డైఆక్సైడ్ అండ్ అమోనియా గ్యాసెస్ని పాస్ చేసినట్లయితే అది బేకింగ్ సోడాని ఇస్తుంది, దాంతోపాటు అమోనియం క్లోరైడ్ని ఫామ్ చేస్తుంది. అయితే బేకింగ్ సోడా ఎలా యూజ్ చేస్తారన్నప్పుడు మనం మామూలుగా బేకరీ ఐటమ్స్ ఏవైతున్నాయి, బ్రెడ్, కేక్, వీటి తయారీలో బేకింగ్ పౌడర్ని యూజ్ చేస్తారు. ఈ బేకింగ్ పౌడర్ అనేది ఏంటి, ఇక్కడ బేకింగ్ పౌడర్ అనేది బేకింగ్ సోడా ప్లస్ టాటారిక్ యాసిడ్ అనే ఈ రెండింటి యొక్క మిశ్రమం అన్నట్టు. దీన్ని మనం యూజ్ చేస్తాం. అయితే ఇది ఏం చేస్తుంది, ఆ బ్రెడ్ లేదా కేక్ ఏదైతుందో దాన్ని సాఫ్ట్గా స్పాంజ్గా అయ్యేటట్టుగా చేస్తుంది. అట్లా యూజ్డ్ యాజ్ యాంటాసిడ్. మనకు మామూలుగా ఇంతకుముందు చెప్పినట్టు హనీ బీస్ కుట్టినప్పుడు దానిపైన మనకి బేకింగ్ సోడాని ఒక యాంటాసిడ్ లాగా మనం యూజ్ చేస్తామని చెప్పి ఇంతకుముందు చెప్పుకున్నాము. సో ఆ విధంగా యాంటాసిడ్గా దీన్ని యూజ్ చేయొచ్చు. అట్లాగే యూజ్డ్ యాజ్ సోడా యాసిడ్ ఇన్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్. అంటే మంటలు ఆర్పేటప్పుడు దాంట్లో యూజ్ చేస్తుంటే సోడా యాసిడ్ ఏదైతుందో దాంట్లో మనం బేకింగ్ సోడాని కూడా యూజ్ చేయడం జరుగుతుంది. అట్లా లాస్ట్లో మైల్డ్ యాంటీసెప్టిక్గా, అంటే సెప్టిక్ కాకుండా ఉండడానికి యూజ్ చేసే యాంటీసెప్టిక్గా కూడా దీన్ని బేకింగ్ సోడాని మనం యూజ్ చేయవచ్చు. నెక్స్ట్ వాషింగ్ సోడా ఫార్ములా వచ్చేసి Na2CO3.10H2O. ఇక్కడ 10H2O అంటే వాటర్ మాలిక్యూల్స్, Na2CO3 పాడు ఉంటాయి. వాటర్ మాలిక్యూల్స్ లేని వాటిని మనం ఎన్హైడ్రస్ అని, వాటర్ మాలిక్యూల్స్ ఉన్న వాటిని హైడ్రస్ అని చెప్పేసి పిలుస్తాం. ఇక్కడ Na2CO3 అనేది ఏదైతుందో ఒక హైడ్రస్ సాల్ట్, అది అంటే వాటర్తో ఉన్నటువంటి సాల్ట్ కాబట్టి దీని ఫార్ములా Na2CO3.10H2O అని రాస్తాం. మామూలుగా NaCl ఉందనుకోండి, దాని పక్కన H2O అని రాయాలి, అది ఒక ఎన్హైడ్రస్ సాల్ట్ అది. సరే, హైడ్రస్ సాల్ట్స్, ఎన్హైడ్రస్ సాల్ట్స్ అని పక్కన పెట్టేస్తే వాషింగ్ సోడాని ఏ విధంగా తయారు చేస్తాం మనం చూస్తే 2 moles ఆఫ్ NaCO3. అంటే ఇదైతే NaCO3 అంటే ఏంటి, ఇక్కడ సోడియం బైకార్బోనేట్. ఇదేంటి మనకి బేకింగ్ సోడా. అంటే బేకింగ్ సోడా యొక్క ఫార్ములా వచ్చేసి NaHCO3, దాని కెమికల్ నేమ్ సోడియం బైకార్బోనేట్. దీన్ని హీట్ చేసినట్లయితే ఏమో సోడియం కార్బోనేట్ వస్తుంది. అంటే బైకార్బోనేట్ని హీట్ చేస్తే కార్బోనేట్ వస్తుంది. అంటే బేకింగ్ సోడాని హీట్ చేస్తే వాషింగ్ సోడా వస్తుంది, దాంతోపాటు వాటర్ CO2 అనేది ఫామ్ అవుతుంది. సో వచ్చినటువంటి Na2CO3 అవుతుంది, దానికి 10 వాటర్ మాలిక్యూల్స్ కలిపినట్లయితే అది కాస్త Na2CO3.10H2 అవుతుంది. దాన్ని మనం వాషింగ్ సోడా అని చెప్పేసి పిలుస్తాం. సో ఇదేమో Na2CO3 అంటేనేమో ఎన్హైడ్రస్ సోడియం కార్బోనేట్, ఇదేమో హైడ్రస్ సోడియం కార్బోనేట్. దీని యూజెస్ ఏంటి అంటే యూజ్డ్ ఇన్ గ్లాస్, సోప్ అండ్ పేపర్ ఇండస్ట్రీస్. గ్లాస్ ఇండస్ట్రీలో, సోప్ ఇండస్ట్రీలో, పేపర్ ఇండస్ట్రీలో దీన్ని యూజ్ చేస్తారు. సో అట్లాగే మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ బోరాక్స్ అనేది ఏంటి, ఒక పౌడర్. సో ఈ బోరాక్స్ పౌడర్ని తయారు చేసే దాంట్లో కూడా మనం వాషింగ్ సోడాని యూజ్ చేస్తాం. అట్లాగే యూజ్డ్ యాజ్ క్లీనింగ్ ఏజెంట్ ఫర్ డొమెస్టిక్ పర్పసెస్. డొమెస్టిక్ పర్పస్ అనేది గృహ అవసరాలు. ఇంట్లో మనకి రకరకాల క్లీనింగ్ ఏజెంట్స్, లైక్ ఇప్పుడు డోమెక్స్ లాంటివి ఉంటాయి, హార్పిక్ లాంటివి ఉంటాయి, లేదంటే లైజాల్ లాంటివి ఉంటాయి. సో మనం మామూలుగా ఇంట్లో క్లీన్ చేయడానికి, బాత్రూమ్ క్లీన్ చేయడం కానీ, ఫ్లోర్ క్లీన్ చేయడానికి వాడేటువంటి ప్రతి దాంట్లో కూడా మనకి క్లీనింగ్ ఏజెంట్గా వాషింగ్ సోడాని కొద్దిగా ఇచ్చడం జరుగుతుంది. యూజ్డ్ ఫర్ రిమూవింగ్ పర్మనెంట్ హార్డ్నెస్ ఆఫ్ వాటర్ మనకి 2 types ఉంటుంది తెలుసు, సాఫ్ట్ వాటర్, హార్డ్ వాటర్. కొన్ని అయాన్స్ని ఈజీగా మనం రిమూవ్ చేయగలుగుతాం, అలానే దాన్ని సాఫ్ట్ వాటర్. ఏదైతే సబ్బుతో నురగనే ఈజీగా ఇస్తుందో దాన్ని మనం సాఫ్ట్ వాటర్ అంటాము. ఏదైతే సబ్బుతో నురగనే ఎక్కువ ఇవ్వకుండా ఉంటుందో దాన్ని హార్డ్ వాటర్ అంటాము. సో ఈ వాటర్ యొక్క హార్డ్నెస్ ని రిమూవ్ చేయడానికి మనం వాషింగ్ సోడాని కలిపి కొద్దిగా హీట్ చేస్తాము. ఆ వాటర్లో ఉన్నటువంటి హార్డ్నెస్ అనేది కొద్దిగా పోయి అది వాటర్ కాస్త సాఫ్ట్గా మారిపోతుంది అన్నట్టు. రిమూవింగ్ వాటర్ ఆఫ్ క్రిస్టలేషన్. అసలు వాటర్ ఆఫ్ క్రిస్టలేషన్ అంటే ఏంటి? సో వాటర్ ఆఫ్ క్రిస్టలేషన్ అంటే ఏంటి అంటే, మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కాపర్ సల్ఫేట్ తీసుకున్నాం అనుకోండి, CH4.5H2O, దీంట్లో మనకి 5 వాటర్ మాలిక్యూల్స్ అనేవి ఉన్నాయి. సో దీనికి వాటర్ ఆఫ్ క్రిస్టలేషన్ వాల్యూ ఎంత అంటే దీనికి 5 అని చెప్పేసి చెప్తాను. అట్లా ఇంతకుముందు చెప్పినట్టుగా వాషింగ్ సోడా తీసుకుంటే Na2CO3.10H2O, దాంట్లో 10H2O మాలిక్యూల్స్ ఉన్నాయి కాబట్టి దాని వాటర్ ఆఫ్ క్రిస్టలేషన్ వచ్చేసి 10 అంటాం. అంటే ఏంటి, ఒక హైడ్రస్ సాల్ట్లో ఎన్ని వాటర్ మాలిక్యూల్స్ ఉంటాయని చెప్పేదాన్ని వాటర్ ఆఫ్ క్రిస్టలేషన్ చెప్పేసి అంటాం. అంటే నెంబర్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ స్ప్రెడ్నే హైడ్రస్ సాల్ట్ ఇస్ అనేది వాటర్ ఆఫ్ క్రిస్టలేషన్. సో ఇక్కడ కాపర్ సల్ఫేట్ CH4.5H2 అవుతుందో, ఇది ఒక హైడ్రస్ సాల్ట్, ఇది బ్లూ కలర్లో ఉంటుంది మనకి.
దీన్ని ఒక టెస్ట్ ట్యూబ్లో తీసుకొని హీట్ చేసినట్లయితే సో కొంతసేపు తర్వాత మనం ఏం గమనిస్తాం అంటే ఆ బ్లూ కలర్ కాస్త డిసప్పేర్ అయిపోయి కలర్లెస్ అంటే వైట్ అయిపోతుంది. అంటే కెమిస్ట్రీ లాంగ్వేజ్లో కలర్లెస్ అంటే మీనింగ్ ఇక్కడ వైట్ అని అర్థం అన్నట్టు, వైట్ అయిపోతుంది. సో వైట్ ఎందుకు అవుతుంది, బ్లూ కలర్ కాస్త వైట్ ఎందుకు అయిపోతుందంటే కాపర్ సల్ఫేట్లో ఉన్నటువంటి వాటర్ మాలిక్యూల్స్ అనే లైట్ దాంట్లోని స్కాటరింగ్ జరగడం ద్వారానే మనకి ఆ బ్లూ కలర్ అనేది కనిపిస్తుంది మనకి. అంటే కాపర్ సల్ఫేట్ క్రిస్టల్స్ ఏవైతున్నాయో ఈ క్రిస్టల్స్ లోపల ఉన్న వాటర్ ఏమవుతుంది, లైట్ని రిఫ్రాక్ట్ చేస్తుంది. దానివల్లనే మనకి బ్లూ కలర్ అనేది కనిపిస్తుంది. ఎప్పుడైతే మనం హీట్ చేస్తామో ఆ క్రిస్టల్స్ అనేవి పగిలి దానిలోంచి వాటర్ అనేది మొత్తం బయటకు వచ్చేది ఈ టెస్ట్ ట్యూబ్ వాల్స్ పైన మనకి కనిపిస్తాయంట. మనము హీట్ చేసేటప్పుడు పైన ఇది సాల్ట్ తీసుకొని హీట్ చేసేటప్పుడు మనకి ఎలాంటి వాటర్ డ్రాప్స్ కనపడవు, కానీ హీట్ చేసిన తర్వాత వచ్చేప్పటికి ఇక్కడ వాల్స్ పైన మొత్తం వాటర్ డ్రాప్స్ అనేవి కనిపిస్తాయి మనకి. దీని అర్థం ఏంటి ఇక మనకి, సో ఇందులో కాపర్ సల్ఫేట్ లోపల ఇన్సైడ్ క్రిస్టల్లో మనకి వాటర్ మాలిక్యూల్స్ అనేవి ఉంటాయి, పైన క్రిస్టల్ టచ్ చేసినప్పుడు మనకి వాటర్ అనేది ఉండదు. అదే హీట్ చేసిన తర్వాత ఏమవుతుంది, అవి బ్రేక్ అయిపోతాయి కాబట్టి దాని నుంచి వాటర్ బయటకు వచ్చేసి వాల్స్ పైన మనకి ఉంటుంది. సో అప్పుడు వచ్చినటువంటి సాల్ట్ అవుతుంది, దాన్ని ఎన్హైడ్రేట్ సాల్ట్ అని చెప్పేసి పిలుస్తాము. సో అంటే ఏంటి, ఇక్కడ వాటర్ ఆఫ్ క్రిస్టల్స్లో మనం వాటర్ మాలిక్యూల్స్ రిమూవ్ చేయడం ద్వారా మనకి ఆ క్రిస్టల్లో ఉన్న వాటర్ వెళ్ళిపోయి సో దాని యొక్క కలర్ అనేది మారిపోయి ఇంకో విధంగా మారుతుంది. సో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ దీన్ని మనం పిఓపి అని పిలుస్తాము. దీని ఫార్ములా CaS4 దీని కెమికల్ నేమ్ వచ్చేసి కాల్షియం సల్ఫేట్ హెమీహైడ్రేట్. హెమీ అంటే ఇక్కడ హాఫ్ అని అర్థం వస్తుంది. సో అండ్ జిప్సమ్ వచ్చేసి ఫార్ములా CaS4.2H2O. సో దీన్ని మనం కాల్షియం సల్ఫేట్ కెమికల్ ఫార్ములా కాల్షియం సల్ఫేట్ డైహైడ్రేట్ అని చెప్పేసి పిలుస్తాము. ఈ రెండింటిని కలిపి ఒకేసారి హెడ్డింగ్లో ఏం చెప్తున్నంటే రెండు కూడా కాల్షియం సల్ఫేట్ సాల్ట్సే, కానీ డిఫరెన్స్ ఏంటి, రెండు సిమిలారిటీ వచ్చేసి రెండు కాల్షియం సల్ఫేట్ సాల్ట్స్, అట్లా ఇంకో సిమిలారిటీ ఏంటంటే రెండు కూడా హైడ్రస్ సాల్ట్స్, దాంట్లో వాటర్ ఉంది దీంట్లో వాటర్ ఉంది, కాకపోతే నెంబర్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ అనేవి ఓన్లీ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్లో పిఓపిలో ఓన్లీ హాఫ్ ఉంటే జిప్సంలో 2 వాటర్ మాలిక్యూల్స్ అనేవి ఉంటాయి. సో ఎట్లా తయారు చేస్తుంటే పిఓపి ఏదైతుందో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అవుతుందో దానికి 1.5 వాటర్ మాలిక్యూల్ కలిపినట్టయితే జిప్సంగా మారిపోతుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే మామూలుగా సిమెంట్కి వాటర్ కలిపితే ఏ విధంగా అయితే అది గట్టి రాయిలాగా అయిపోతుందో ఆ విధంగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేది ఒక పౌడర్. సిమెంట్ ఇది ఒకటి కాదు, కానీ దాని లాంటి ఒక పౌడర్, దానికి వాటర్ కలిపినట్లయితే ఏ విధంగా అయితే మనకి గట్టి రాయిలాగా అయిపోతుందో జిప్సం అనేది ఒక హార్డ్ సబ్స్టెన్స్ అన్నట్టు, అలాంటి సబ్స్టెన్స్ అనేది. సో దీన్ని ఎలా యూజ్ చేస్తాం ఇక్కడ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ జిప్సం అంటే ఇండైరెక్ట్గా మనకి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ జిప్సము రెండింటి యొక్క యూజెస్ కూడా రెండు ఒకటే, కాకపోతే డిఫరెన్స్ ఏంటి, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఏమో పౌడర్ ఫాము, జిప్సం వచ్చేసి ఏంటి దానికి వాటర్ కలిపిన తర్వాత గట్టి అయినటువంటి ఒక పదార్థం అది. సో ఇక్కడ పిఓపి యూజ్ అయినా జిప్సం యూజ్ అయినా రెండు ఇండైరెక్ట్గా ఒకటే. అయితే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఎలా యూజ్ చేస్తామనంటే యూజ్డ్ ఫర్ సపోర్టింగ్ ఫ్రాక్చర్ బోన్స్. డాక్టర్లు మామూలుగా మనకి ఏదైనా బోన్స్ అనేవి ఫ్రాక్చర్ అయినప్పుడు ఏదైనా విరిగినప్పుడు దానికి కట్టడానికి ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని యూజ్ చేస్తారన్నట్టు. అంటే వాళ్ళు నార్మల్గా ఏంటి ఇక్కడ బోన్ అనేది ఫ్రాక్చర్ అయినప్పుడు దాన్ని కదలకుండా ఉండడం కోసం వాళ్ళు కట్టనే కడతారు. అది కట్టేటప్పుడు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని దాని మీద కొద్దిగా దానికి వాటర్ మిక్స్ చేసి కట్టి ఉంచుతారు. తర్వాత అది గట్టిగా అయిపోయి మనకి ఆ కాలుకి చేయి ఎక్కడైతే విరిగిందో ఆ కాళ్ళు చేయికి దానికి స్ట్రెంత్ అనేది ఇస్తుంది అన్నట్టు. అట్లా యూజ్డ్ ఫర్ మేకింగ్ టాయ్స్, అంటే బొమ్మలు తయారు చేయడానికి, రూఫింగ్ అంటే మనం పైన రూఫ్ ఈ కొత్త ఇళ్ళలో మనకి పైన రూఫింగ్ అనేది చేస్తారు కదా, సో దానికి అట్లా డెకరేషన్ చేయడానికి. డెకరేషన్ అంటే ఇప్పుడు ఏదైనా ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి, దాంట్లో స్టార్టింగ్లో మనకి ఉన్నటువంటి ఆర్చ్ లాంటివి ఉంటాయి, అలాంటి వాటి తయారు చేయడానికి డెకరేషన్ అంటే ఆర్టిఫిషియల్గా ఇలాంటివి మెటీరియల్ తయారు చేయడానికి ఇది చేస్తారు. అట్లా యూజ్డ్ ఫర్ ఐడల్స్, ఎగ్జాంపుల్ గణేష్ ఐడల్. సో గణేష్ ఐడల్ లాంటి అంటే గణేష్ విగ్రహాలు, దుర్గామాత విగ్రహాలు లాంటి విగ్రహాల తయారీలో కూడా ఎక్కువ మనకి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేది యూజ్ చేస్తారు.